సంసార వెలసింది అనింగిలో Thank you.
దేవుడైతే మనం ఈ రకంగా ఈ పండగ జరుపుకోవటానికి మన మధ్య దేవుడి రకమైన కార్యం చేయడానికి రెండవ కారణం, మన మధ్య ఈరోజు చాలా దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఫాలో క్రైస్ట్ టీం అనేటువంటి ఒక టీం. అందులో అన్నవాళ్ళు మనల్ని ప్రేమించి ఈ ప్రాంతంలో మన మధ్యకు వచ్చి దేవుని సువార్తను ప్రకటించి మనతో పాటు దేవుని యొక్క సంతోషాన్ని పంచుకోవడానికి మన మధ్యకు వచ్చినారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియపరుస్తూ వారిని ఈ సమయంలో మనం వేదిక పైన పిలుస్తున్నప్పుడు మనం అందరం కూడా సంతోషంగా చప్పట్లు కొట్టి వారిని మనం ఆహ్వానిద్దాం. మొదటిగా ఈ యొక్క టీంకి అన్న ముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఉంటూ అనేకమైన ఆలోచనల చేత దేవుని యొక్క సువార్త పిలుపును బట్టి ఆయా ప్రాంతాల్లో, అంటే వారు ఉంటున్న ప్రాంతాల్లో యవనస్తుల మధ్య ఎంతో పరిచర్య చేస్తున్నారు. వాళ్ళు ఉంటున్న గ్రామాల్లోనే వారి దగ్గర కూడా సువార్త అందని ప్రాంతాలకు అన్నవాళ్ళు అనేక కార్యక్రమాల ద్వారా సువార్త పరిచర్య చేస్తున్నారు. సో అటువంటి అన్న ఈరోజు మన మధ్య ఉండడం చాలా సంతోషం. దేవుడు ఆ వ్యక్తిని మనకు పరిచయం చేయడం కూడా వ్యక్తిగతంగాను, సంఘపరంగాను, కుటుంబ పరంగాను చాలా సంతోషపడుతున్నాం. సో కావున జాన్ డేవిడ్ అన్న వేదిక పైన రావాల్సింది ప్రేమపూర్వకంగా దేవునికి స్తోత్రం. అదే రకంగా మరి అన్నతో పాటు ఉండి మరి ఎంతో పరిచర్యలో సహకరిస్తూ
వ్యక్తిగతంగాను, సంఘపరంగాను, సహవాస పరంగాను, అలాగే ఇలాంటి ప్రాంతాల్లోకి వచ్చి అనేక కార్యక్రమాలు చేయడానికి మరి ఎంతో తన వంతుకు ప్రయాసం అందిస్తూ దేవుని పరిచర్యలో వాడబడుతున్నారు రాజేష్ అన్న. మరి వ్యక్తిగతంగా నాకు కూడా చాలా అనేకమైనటువంటి సంగతులు మాట్లాడుకుని దేవుణ్ణి బలపడడానికి ఈ ప్రాంతాల్లోనికి వచ్చి సువార్త పరిచర్య చేయడానికి భారాన్ని పంచుకున్నారు అన్న కూడా. సో ఈ సమయంలో రాజేష్ అన్న కూడా వేదిక మీద రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా అన్నని ఆహ్వానిస్తున్నాను. అయితే మరి నిన్న కాదు మొన్న సాయంత్రం 4 గంటలకి అక్కడ వాళ్ళు ప్రయాణం ప్రారంభించి రాత్రి దాదాపు 2 గంటలకి ఇక్కడికి వచ్చారు. ఎన్ని గంటలకి? 2 గంటలకి. ఆ టైంలో మీరు ఏం చేస్తుంటారు? తల్లిని పెట్టి పడుకొని ఉంటారు మీరు. నేను యేసురాజు తమ్ముడు సత్యరావు అల్లుడు కలిసి లంబసింగి వెళ్ళామన్నమాట. అసలు మాకు దారే కనబడట్లేదు. లంబసింగి వెళ్ళినప్పుడు ఎలాగెళ్తున్నాం మాకే తెలీదు. మేమంటే ఇక్కడే పుట్టి పెరిగి మాకే ఇంత ఉంటే మరి ఎక్కడో పుట్టి ఇలాంటి ప్రాంతపు అవగాహన లేని వాళ్ళు మరి క్షేమంగా ఇక్కడికి వచ్చారంటే దానికి ఒక కారణం, ఒక వ్యక్తి ఉంటారు కదా. ఎవరైనా దేవుని తర్వాత ఇంకెవరు ఉంటారు? ఆ వాహనాన్ని నడిపేటువంటి ఆయన. సో కనుక వాళ్ళని క్షేమంగా ఇక్కడికి తీసుకొచ్చిన రాజేష్ అన్నను కూడా ఇక్కడ ఏర్పాటు చేయకుండా కుర్చీలో కూర్చోవచ్చుని ప్రేమపూర్వకంగా అన్నను కూడా పిలుస్తా ఉన్నా. అదే రకంగా మరి సహవాసంలోను ఆ ప్రాంతంలో కూడా చక్కగా మంచి పాటలు పాడుతూ ఆరాధనలోనికి టీం అంతటిని నడిపిస్తూ ఉండే అన్న మణిబాబు అన్న కూడా మనతో ఉన్నారు. అన్న కూడా వేదిక పైన రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా పిలుస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రాలు. అయితే వీళ్ళు నలుగురు ఒక ఎత్తు అయితే ఇంకో ఇద్దరు ఒక ఎత్తు అనమాట ఈ టీంలో. ఈ తమ్ముడు నిలబడి ఉన్నారు కదా, అక్కడి నుంచి చెప్తున్నాడు అనమాట, నా గురించి చెప్పన్నా అన్నాడు అనమాట. నా గురించి చెప్పొద్దన్నా అన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే మరి ఈ ప్రాంతంలోకి వచ్చినప్పుడు మరి ఇక్కడ జరిగిన పరిచర్య మరి మేము ఇక్కడ చేసింది మన అక్కడ వాళ్ళు తెలియాలి కదా. వాళ్ళ డబ్బులు మేము తీసుకొచ్చి మేము తినేసాం అనుకుంటారు, లేదంటే ఇక్కడ ఏం జరుగుతుంది చెప్పకూడదు. ఫోటోలు తీసుకుంటే చాలామంది ఏమనుకుంటారంటే ఈ ఫోటోలు చూపించి మళ్ళీ ఏదో వీళ్ళకి ఏదో వచ్చేస్తుంది ఇలాంటి అనుకుంటారు. దానికోసం కాదు, ఇక్కడికి వచ్చామంటే అనేక మంది సహాయం చేసి ఉంటారు. సో వారి యొక్క ధనాన్ని నమ్మకంగా ఇక్కడ పరిచర్య చేసినప్పుడు తీసుకెళ్ళి మేము ఇటువంటి పరిచర్య చేసామని వాళ్ళు చెప్పాలి. కాబట్టి మరి ఆ పనిని తమ్ముడు కెమెరామ్యాన్గా ఉంటూ ఆ వర్షంలో కూడా, నేను అంత పెద్ద వర్షం జోహారు సువార్తకి వెళ్ళినప్పుడు అయితే చాలా పెద్ద వర్షం, అలాంటి వర్షంలో కూడా తమ్ముడు కెమెరాని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఫోటోలు తీసిన తమ్ముడు కూడా అక్కడికి ఏర్పాటు చేయబడిన కుర్చీలో కూర్చొని ప్రేమపూర్వక ఆహ్వానాన్ని పొందుతా ఉన్నాను. అదే రకంగా మాతో పాటు పరిచర్లోనికి ప్రయాణంలోనికి వచ్చి అనేక పనులను మాకు తోడుగా ఉండి ఒక పని అని చెప్పలేదు నా తమ్ముడు గురించి. ఆ తమ్ముడికి అన్ని పనులు వచ్చు. మరి చిట్టుబాబు కూడా కుర్చీలో కూర్చోవలసిందే ప్రేమపూర్వకంగా ఆహ్వానం పొందుతాం. దేవుని స్తోత్రాలు. మరి అన్న వాళ్ళందరూ ఈ రకంగా మన మధ్యకు వచ్చి పరిచర్యలో మనతో పాల్గొనడానికి నిజానికి అది దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకంటే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మరి అలాంటి వాతావరణాల్లో వారు దేవుని చేత వాడబడటం అనేది చాలా గొప్ప సంగతి. మరి అటువంటి వారు మనతో ఉండడం చాలా సంతోషం. కానీ ఈ సమయంలో ఫాలో క్రైస్ట్ టీం నుంచి అన్నవాళ్ళు వచ్చి ఒక పాటను పాడిన తర్వాత మనం కార్యక్రమంలోనికి ముందుకెళ్దాం. ఈ అవకాశం నేను అన్న వాళ్ళకి ఇస్తా ఉన్నాను. దయచేసి పాటను పాడి అంబరానికి అంటేరా సంబరాలతో జాగారా, అంబరానికి అంటేరా సంబరాలతో జాగారా, యేసయ్య పుట్టాడని పుట్టాడని యేసయ్య పుట్టాడని పుట్టాడని అంబరానికి అంటేరా సంబరాలతో జాగారా, అంబరానికి అంటేరా సంబరాలతో జాగారా, యేసయ్య పుట్టాడని పుట్టాడని యేసయ్య పుట్టాడని ప్రవచనాలు నెరవేరాయి,
దేవుని స్తోత్రం. చక్కటి పాటను పాడిన పాలక్రస్ టీం అన్న వాళ్ళందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో స్త్రీలలో నుంచి వారు వచ్చి ఒక పాటను పాడిన తర్వాత మనం ముందుకు వెళ్దాం. స్త్రీల నుంచి ఒకరు వద్దాం. చిన్నపిల్లలు మీరందరూ ముందుకు వచ్చేయండి అమ్మ. మీరు 2 వరుసలు ముందుకు వచ్చేయండి. వెనక వచ్చిన వాళ్ళకి అలా ముందుకు వచ్చేయండి. అలా వచ్చేయండి. ఆ తలిపేసేమ్మా. ఆ తలిపేసి అలా ముందుకు వచ్చేయమ్మా. ముందు జరిగేయండి. ఇంకా జరగాలి. మీరు చాప నుంచి కిందకు వచ్చేయాలి. ప్రయత్నం చేస్తున్నాం. దేవునికి స్తోత్రాలు. దేవునికి స్తోత్రం. ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఈరోజు? చెప్పకుండా చేతులు ఎత్తారంటే మీరు చాలా సంతోషంగా ఉన్నారు.
దేవునికి స్తోత్రం. మరి ఈ సమయంలో మీరైతే ఎంత సంతోషంగా ఉన్నారో, దేనికి సంతోషంగా ఉన్నారో నాకు తెలియదు, కానీ నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకు అని అంటే ప్రాముఖ్యంగా మన సంఘాన్ని మనం ప్రారంభించినప్పుడు అప్పట్లో ఎవరు లేరు, ఒక 2 కుటుంబాలు. నాన్న అప్పుడే సంఘ పెద్దగా ఆ సంఘంలో అనుభవం, ఆ తర్వాత నేను వాక్యం నేర్చుకొని కాలేజ్ నుంచి తిరిగి రావటం, సువార్త చేద్దాం అనుకున్న సమయంలో మాతో పాటు ఆ రోజు ఎవరు కూడా లేరు. తర్వాత సంఘం ప్రారంభించిన తర్వాత మరి నాన్నగారు చక్కగా UCIM సంఘంలో కలిసి వాళ్ళతో పాటు కలిసి పరిచర్య చేయడానికి, అంటే సేవకులతో ఉంటే మంచి సహకారంగా ఉంటుంది కదా అని చెప్పి మనం ఇండివిజువల్గా స్టార్ట్ చేసుకున్నా సరే మనం UCIMలో కలిసి వారితో పాటు పరిచర్య చేయడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. అది మీకు తెలిసినంతవరకు. మీకు తెలియకుండా నేను అంతర్వేది ఆ ప్రాంతంలో మరి నా భార్య అక్కడ ఉద్యోగం చేయటం మూలన అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఇప్పుడు మీకు UCIM చర్చ్ ఎంత సపోర్ట్గా ఉందో ఫాలో క్రైస్ట్ టీం అనేది వ్యక్తిగతంగా నాకు ఇక్కడ సంఘ పరిచర్య చేయడానికి కూడా అనేక విషయాలు మాట్లాడుకుని బలపరచడానికి నాకు అక్కడ ఈ యొక్క ఫాలో క్రైస్ట్ టీం అనేది అంత బలంగా ఉంది. మీకు బాగా అర్థం కావాలంటే సింగయ్య గారు మీకు ఎంతమంది తెలుసు? సింగయ్య గారు మీకు ఎంత సపోర్ట్గా ఉంటారో ఇప్పుడు జాన్ డేవిడ్ అన్న వారి యొక్క టీం అంతా నా సేవా పరిచర్యలో నన్ను అంతగా ప్రోత్సాహపరిచి అంత సపోర్ట్గా ఉంటుందని మీకు అర్థం కావడం చెప్తున్నాను అన్నమాట. సో అటువంటి వారు మన మధ్యకు వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని వాళ్ళు చేయటం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి మరి వారి గురించి మీకు పూర్తిగా ఏమీ తెలియదు కాబట్టి కొద్ది మాటల్లో వారి గురించి, అంటే వారు అక్కడ ఎటువంటి పరిచర్య చేస్తున్నారు, వారు ఎలాంటి పరిచర్య చేస్తున్నారు, వారు ఎందుకు మీ మధ్యకు ఈ చారిటీ క్రిస్మస్ అని ఈ యొక్క బ్యానర్ వేయించి, ఓకేనా, జాగ్రత్త వినాలి, ఈ చారిటీ క్రిస్మస్ అని చెప్పి మన మధ్యకి దుప్పట్లు, అలాగే మనకు కావాల్సినటువంటి సౌండ్ సిస్టమ్, అలాగే మీరు కూర్చోడానికి కావాల్సినటువంటి మ్యాట్, ఇవన్నీ వాళ్ళు ఎందుకు పట్టుకొని వచ్చారు? వాళ్ళ దగ్గర ఏమైనా డబ్బులు ఎక్కువైపోయి ఎవరికి వాళ్ళు తెలియక ఎవరైనా దొరుకుతారేమో అని వాళ్ళు వచ్చారా? దాని ఏ కారణం చేత వచ్చారో మనకు తెలియదు. కాబట్టి ఆ కొద్ది మాటలో ఈ విషయాలన్నింటిని కూడా మనతో రాజేష్ అన్న పంచుకుంటారు, ఈ యొక్క టీం పరిచర్యల గురించి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఎలా నడిపిస్తున్నారన్న విషయాన్ని రాజేష్ అన్న గారు కొద్ది మాటలు మనకి ఇప్పుడు తెలియపరుస్తారు. అందరూ బాగున్నారు కదా? అందరూ గుర్తుపట్టారా? ప్రభు కృపను బట్టి మరి గత జూన్ నెలలో మరి మేము వచ్చి రావడం జరిగింది. మరి సహోదరులు, నేను ఇద్దరు సహోదరులతో మరి వచ్చినప్పుడు మరి మీ సంఘంతో మనం కూడా కలిసి మరి సువార్తలో, అదేవిధంగా గృహకులలో కలిసి మనం కలిసి ప్రభుని స్థుతించాము. అందుని బట్టి ప్రభుని కనపరుస్తూ మన యొక్క పర్యాయం అంటే 2వ సారి మధ్య రావడానికి దేవుడు గొప్ప కృపను చూపినాడు. అంతకంటే ముందుగా మరి అన్న అశోక్ గారు మరి మా టీం గురించి మనకు కూడా పరిచయం చేశారు. మరి క్లుప్తంగానే నేను చేస్తున్న విధానాన్ని మరొకసారి తెలియజేయాలని ఆశపడుతున్నాను. మాది అంతర్వేది ప్రాంతము, అంటే తూర్పుగోదావరి జిల్లా రాజోల దగ్గర అంతర్వేది ప్రాంతము. మరి ఆ ప్రాంతంలో మరి మాకు కూడా 2 సంఘాలు ఉంటూ ఉన్నాయి. మాకు కూడా ఒక్కొక్క సంఘానికి చెందిన వ్యక్తులని మరి అంతర్వేది గ్రామంలో ఉన్నటువంటి యవనస్తులమైన మందరం కూడా కలిసి మరి దేవుని పరిచయం చేయాలి, దేవుని సువార్తను మరి సువార్త అనే ప్రాంతాలకు తీసుకుని వెళ్ళాలి, మరి స్థానికంగా యవనస్తులని బలపరచాలి, మరి యవనస్తులను కూడా ప్రభుత్వ మార్గంలో నడిపించాలనే ఉద్దేశంతో ఒక సాహసంగా ఏర్పడి ప్రార్థన కొడుకులు సాహసులను ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాము. ఆ విధంగా ఏర్పడిన టీమే ఫాలో క్రైస్ట్. అంటే ఫాలో క్రైస్ట్ అంటే క్రీస్తుని వెంబడించేవారు. ఎవరండి? క్రీస్తుని వెంబడించేవారు. అంటే క్రీస్తుని వెంబడించేవారు అంటే క్రీస్తు యొక్క ప్రేమని ఇతరులకి పంచిపెట్టడం. క్రీస్తు యొక్క ప్రేమ, ఆయన ఏ రోజు ప్రేమ కలిగి ఉన్నాడు, ఆయన క్రియలు, ఆయన మాటలు, ఆయన ప్రవర్తనలు అవన్నీ కూడా మరి మట్టి ద్వారా అందించాలనే ఉద్దేశంతో మరి క్రీస్తు యొక్క ప్రేమను ఎలా చూపిస్తామంటే కనుక ప్రేమ చూపించగలుగుతామా? ఎలా చూపిస్తాం? ప్రేమని క్రియల్లో చూపిస్తాం. అంటే మరి లేని వారికి పెట్టడంలో, మరి ఎవరి విషయంలో ఆ విధంగా క్రీస్తు యొక్క ప్రేమను చూపించాలని ఆశపడుతూ మరి మా సహవాసం ద్వారా మరి సువార్త అంటే దేవుడి గురించి ఎవరికైతే తెలియదో
వారికి తెలియపరచాలని ఆయా ప్రాంతాలలో మరి సువార్త కూరగాయలు ప్రోగ్రాంని ఏర్పాటు చేస్తున్నాము. అదే ఈ డిసెంబర్ నెల వచ్చిందంటే ఈ డిసెంబర్ నెలలో మరి మా గ్రామంలో అయితే క్రిస్మస్ చాలా అద్భుతంగా జరుగుతాయి. అంటే చాలా బ్రహ్మాండంగా చాలా గ్రాండ్ గా మాకు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ క్రిస్మస్ కార్యక్రమాన్ని మరి అందరూ చేస్తున్నాం కదా, మనం ఆ విధంగా జరుపుకోకుండా మరి లేని వారికి ఏదైనా వస్త్రాలు ఇవ్వడం కానీ, ఆహారం లేని వారికి ఆహారం పెట్టడం కానీ, అవసరంలో ఉన్న వారిని ఆదుకోవాలని ఆ ఉద్దేశంతో మరి మా పోలీస్ టీం ద్వారా గత 3 సంవత్సరాలుగా ప్రతి డిసెంబర్ నెల ఈ 5, 6 తారీఖుల్లో ఆయా ప్రాంతాల్లో కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా ఈ చారిటీ క్రిస్మస్ ఈ విధమైన కార్యక్రమాన్ని మరి వికలాంగులు, శారీరక వికలాంగులు, మానసిక వికలాంగులు చంటి పిల్లల దగ్గర ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. వారికి కావాల్సిన వస్త్రాలు, వారికి కావాల్సిన ఆహార పనిముట్లు, వారికి కావాల్సిన సరుకులు అవన్నీ కూడా వారికి ఇచ్చి కొన్ని వస్త్రాలు వారికి ఇచ్చి అక్కడ కార్యక్రమాన్ని అక్కడ జరిపించారు. 2వ సంవత్సరం ఏం చేశామంటే మరి కుర్చీ వ్యాధిగ్రస్తులు ఉన్నారు కదా, కుర్చీ వ్యాధిగ్రస్తులు వాళ్ళ మధ్యకి వెళ్ళి ఈ విధంగా కార్యక్రమాన్ని మేము చేయడం జరిగింది. 3వది ఏం చేశామంటే మరి వృద్ధాశ్రమం వృద్ధులు తల్లిదండ్రులు అక్కడ బిడ్డలతో ఉన్న వృద్ధులు ఏ విధమైన ఆశ్రయం లేని వారు ఉంటారు కదా, వారు చోట ఉంటున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారికి కావాల్సిన బట్టలు, వారికి కావాల్సిన ఆహారము, వారికి నెలకు సరిపడ్డ సరుకులు, అదేవిధంగా ఆ ఊరి గృహం అంటే వారి నివాసం ఉండడానికి ఒక గృహం ఉంది, అవి కూడా సరైన పరిస్థితులు లేకపోతే వారికి కావాల్సిన సహాయం వారు చేసి మరి గత సంవత్సరం ఆ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. మరి ఈ సంవత్సరం ఎక్కడ చేద్దామని వెళ్ళినప్పుడు ఆరోగ్య మంచిలో ఉన్నాము, ఈ పరిసర ప్రాంతాలు చూసి వెళ్ళాము. అయితే ఈ ప్రాంతంలో ఈ చింతపల్లి మండలంలో ఈ పసలపూడి ఈ గ్రామంలో చేస్తే బాగుంటుందని మరి మేము మా టీం మెంబర్స్ అన్నయ్య మొదట ఆలోచన చేసుకుని మరి డిసెంబర్ నెలలో మధ్య రావడం జరిగింది. మరి మీకున్న కొన్ని అవసరాలు తెలుసుకున్నాము, సంఘంలో అవసరాలు తెలుసుకున్నాము, అవి తీర్చి మరి మీ ప్రాంతంలో కొన్ని గ్రామాన్ని మరి దినాన్న వెళ్ళడం జరిగింది. మరి వాతావరణం అనుకరించకపోయినా ఇంకా తెరవలసిన గ్రామాలు ఉన్నాయి, ప్రభుత్వం అయితే మరి ఒకసారి మనం వస్తాము. కాబట్టి ఆ గ్రామాలకు వెళ్ళి వారికి ప్రభుత్వం గురించి కొన్ని విషయాలు తెలియపరిచి వారికి వారు కొన్ని దుప్పట్లను కొన్ని చీరలను వారికి బహుకరించి మరి రావడం జరిగింది. మరి ఈ దినాన్న మరి మీ అందరితో కలిసి ఇటు విధంగా ప్రభు యొక్క క్రీస్తు జన్మదిన వేడుకని జరుపుకోవడానికి ప్రభుత్వం గొప్ప ప్రభు బట్టి వందనం తెలియజేసుకుంటూ మరి ఈ విధంగా మంచి అవకాశం కల్పించిన స్థానిక సంఘ తల్లిదండ్రులు ధర్మరావు గారికి, యాశ్వరం గారికి, వారి కుటుంబానికి సాధారణపక్షంగా ప్రత్యేక వందనం తెలియపరుస్తూ మరి కార్యక్రమం జరిపిస్తున్నాము. కాబట్టి కొన్ని వస్త్రాలు, కొన్ని దుప్పట్లు తీసుకుని వచ్చాము. మరి కార్యక్రమానికి కూడా ఇస్తాము. ఎందుకంటే క్రీస్తు ప్రేమని క్రియల రూపంలో చూపించడం. మరి మేము ఏ రోజు వ్యక్తపరుస్తామంటే మా పనులే చూపిస్తూ ఉంటాము. కనుక ఆ విధంగా ఈ చారిటీ క్రిస్మస్ అనేది మేము ఏర్పాటు చేస్తున్నాము. కనుక మా గురించి, మా పరిచయం గురించి మీరు వ్యక్తిగత ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోండి. ఇంకా అనేక వెళ్ళి ఈ విధంగా కార్యక్రమాలు చేయాలి, అనేక మందికి సువార్తలు ప్రకటించాలి. కనుక మా దేవుడు సహకారం లాగా మీరు వ్యక్తిగత ప్రాంతం జ్ఞాపకం చేసుకుంటారని ఈయన మాట తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ఈ కొద్ది మాట దేవుడి గురించి అవసరం. చక్కటి టీవీని పరిచయం చేసిన సహోదరు రాజేశ్వర కూడా నాకు జరుగుతున్న వందనాలు తెలియపరుస్తున్నాను. ఒక మాటను నేను చెప్పి ఆ తర్వాత నేను ముందరి కార్యక్రమంలోకి వెళ్తాం. ఆదివారం నేను వాక్యం చెప్పినప్పుడు కొంతమంది విన్నారు. మీకు ఏమర్థమైంది? ఆ రోజు ఆదివారం వాక్యం చెప్పాను కదా, దేవుడికి ఎంతమంది కావాలి? గట్టిగా చెప్పాలి. నాకు చెవుడు గట్టిగా చెప్పాలి. దేవుడికి ఎంతమంది కావాలి? ఒక్కరే కావాలి. మొదట ఈ సంఘం ప్రారంభించినప్పుడు కూడా ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఒక్కరే ఉన్నారు, పాస్టర్ గారు. నేను మళ్ళీ వెళ్ళిపోయాను. ఒకరు ఎవరున్నారు? ఒక్కరే ఉన్నారు. సో అలాగే ఈ ఫాలో క్రైస్ట్ టీమును కూడా మొదట దేవుడు తనకిచ్చిన ఆలోచనతో ఇప్పుడు వాక్య పరిచర్య చేసి అన్న జాన్ డేవిడ్ అన్న మొదట ఒక్కరే. ఎంతమంది? ఒక్కరే. ఆ తర్వాత ఆ దర్శనాన్ని అన్న ఇలాంటి పరిచర్య చేయాలి అని అనుకున్నప్పుడు అన్నకి ఇంకొకళ్ళు దొరికారు. అతను ఎంతమంది? మళ్ళా ఒక్కరే, ఆయన్నే రాజేష్ అన్న. ఆ తర్వాత ఒక్కొక్కరు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదా అన్నవాళ్ళు, వీరందరూ కూడా ఒక్కొక్కరు అంటే మొదట దేవుని పని ప్రారంభించేది ఎలా ప్రారంభిస్తాము? ఒక్కరే ప్రారంభిస్తాం. ఒక మాట చెప్తాను. ఇప్పుడు మన చర్చికి కిటికీలు ఉన్నాయా లేదా? ఉన్నాయా? కిటికీలు, తలుపులు ఉన్నాయా? డోర్స్ ఉన్నాయా? లేవు. ఉన్నాయా? లేవు. ఈ మాట మరి చెప్పడం అంత భావ్యం కాదేమో, అయినా సరే చెప్పక తప్పట్లేదు.
మీ ఇంట్లో ఎంతమంది ఇంట్లో కిటికీలు లేవు? మా ఇంట్లో కిటికీలు లేదంటే నేను అన్నంత మాట కిటికీలు వేయిస్తాను. ఎంతమంది ఇంట్లో కిటికీలు లేవు? కిటికీలు అంటే ఇలాంటివి కావు, కిటికీలు డోర్లు తలుపులు ఎంతమందికి లేవు? అందరికీ దేవుని స్తోత్రం. అందరికి ఉన్నాయి. కానీ ఈరోజు అనేక మందిని ప్రేరేపించి మన మధ్యకి ఇన్ని వస్తువులు తీసుకురావడానికి కారణంగా ఉన్నటువంటి అన్నవాళ్ళలో ఒక అన్నవాళ్ళ ఇంట్లో ఏమి లేవు తెలుసా? కిటికీలు లేవు. అర్థమైందా? ఈ మ్యాట్ కొన్ని వేల రూపాయలు, ఆ స్ట్రేంజర్ కొన్ని వేల రూపాయలు, ఆ దుప్పట్లు కొన్ని వేల రూపాయలు, మేము రావటం కొన్ని వేల రూపాయలు, ఎంతో డబ్బుతో సమకూర్పు చేసుకొని ఈ ప్రాంతానికి వచ్చిన మనకు పరిచర్య చేసే వాళ్ళ అన్న దగ్గర ఎవరని నేను మీకు చెప్పను, వాళ్ళ ఇంటి దగ్గర ఏం లేవు? కిటికీలు. అంటే వాళ్ళకు కూడా సరైన వసతులు లేకపోయినా ఇంకా మనం వెనకబడి ఉన్నాం, ఇంకా మనకి ఏదో సహాయం చేయాలి, దేవునిలో మనం బలపరచాలి అన్న ఉద్దేశాలతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే మన కోసం అనేక మందిని ప్రేరేపించి, ఒకరి కాదు, ఒకరి వల్ల అయితే కాదు, అనేక మందిని ప్రేరేపించి మనకి ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి మనకు దేవుడు ఎంతగానో వారిని సహకరిస్తున్నాడు. మరి అటువంటి వారు మన మధ్యకు ప్రాముఖ్యంగా ఈ ప్రాంతాల్లో మన సంఘంలోకి రావడం నిజంగా వ్యక్తిగతంగాను, కుటుంబంగాను, సంఘపరంగాను నేనైతే చాలా సంతోషపడుతున్నాను. కాబట్టి ఈ టీం గురించి, యవనస్తుల గురించి మీరు అందరూ ఏం చేయాలి? ప్రార్థన చేయాలంటే ముందు ఎక్కడికి రావాలి? చర్చికి రావాలి. మీరు చర్చికి రాకుండా ఇంటి దగ్గర ఉండి ప్రార్థన చేయాలంటే ప్రార్థన చేయలేదు. కాబట్టి సంఘానికి క్రమం చూస్తూ మనకు సహకారాన్ని అందిస్తున్నారు చాలా మంది. ఇంకా రానున్న రోజుల్లో ఇంకెవరు అందించకుండా అని చెప్తాను నేను. అర్థమైందా? ఎందుకంటే మనం చేసే పనులు అలా ఉంటున్నాయి కాబట్టి. ఇంకెవరు సాయం చేయకుండా మా వాళ్ళు బాగా బద్దగస్తులు, దేనికి సహకరించారని చెప్పి ఇంకేమి కూడా రప్పించకూడదు ఇక్కడ. దేవుని స్తోత్రం. అయితే వారు ఎంత ప్రేమతో మన దగ్గరకు వచ్చారో అంతే ప్రేమతో మనం కూడా ముందుకెళ్ళాలి. మరి అటువంటి వారు మన మధ్య ఉండడం చాలా సంతోషం. మనం సమయాన్ని అర్థం చేసుకోదు, చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో పాస్టర్ గారు ఒక ప్రార్థన చేస్తారు. పాస్టర్ గారు ప్రార్థన చేసిన తర్వాత మనం వాక్యంలోనికి వెళ్ళిపోదాం. వస్తున్నారు వాక్య పరిచర్య కోసం పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. దయచేసి ప్రతి ఒక్కరు కళ్ళు మూసి ప్రార్థన సాగించు. వైపు చూడు నీ భారమంత తీరును, తీరానికి చేరు, తీరానికి చేరు. అది ఎంత దూరమైనా, అది ఎంత భారమైనా, అది ఎంత దూరమైనా, అది ఎంత భారమైనా, యేసు వైపు చూడు నీ భారమంత తీరును, యేసు వైపు చూడు నీ భారమంత తీరును. తీరానికి చేరు, తీరానికి చేరు. నడిచే నడిచే అలసిపోయావా, నడవలేక సుమ్మగిల్లి నిలిచిపోయావా. నడిచే నడిచే అలసిపోయావా, నడవలేక సుమ్మగిల్లి నిలిచిపోయావా. యేసు వైపు చూడు నీ భారమంత తీరును, యేసు వైపు చూడు నీ భారమంత తీరును. తీరానికి చేరు, తీరానికి చేరు. స్తోత్రం నైనా పరిశుద్ధుడు, దయగల రాజా, ప్రేమగల రాజా, కృపగల తండ్రి, అద్భుతకారుడు, ఆలోచనకర్త, నీ ఘనమైన నామానికి, నీ నిజమైన నామానికి లెక్కింపలేని వందనాలు. స్తోత్రం తండ్రి. నువ్వు ఉన్నవాడు అనువాడు ఎందైనా ఉంటానని వాగ్దానం ఇచ్చావు. నువ్వు మాట ఇచ్చి మాట తీయలేదు. పరిశుద్ధుడు, నీకు వందనాలు. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పదినైనా అంతు లేదు, కొలలేదు ప్రభువా. అటువంటి ప్రేమ చూపిస్తున్నావు తండ్రి. మానవాళ్ళు, మట్టి వాళ్ళు, పాపము, దోషులము ఎందుకు పనికి రాదని ప్రభు విడిచిపెట్టవద్దు, దాటిపోద్దు రాజా. మమ్మల్ని కడగండి, బాగా చేయండి నైనా. ఈ లోకముల ప్రభు నీ ప్రార్థన, నీ వాక్యము, నీ ప్రేమ అందించుటకు శరీర
ప్రభు మార్గంలో నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా నీకు వందనాలు. నీ గొప్ప దేవుడయ్యా, పరిశుద్ధుడయ్యా. ఈ డిసెంబర్ 6వ తారీఖునైనా నీ దాసుడు ప్రభువనైనా అంతర్విధి నుంచి వస్తున్నారంటే మాకు ఎంతో ప్రేమతో, ఎంతో ప్రార్థన ప్రభువా. ఎప్పుడు వస్తారు, ఏం చేస్తారని ఆందోళన పడి ప్రభువా ఈ దినాన్ని చేర్చుకున్న రాజ్యానికి వందనాలు ప్రభువా. నిన్న దినంలో అనేక కార్యక్రమంతా జరిపించావు. గాలి అయినా, వాన అయినా, వర్షమైనా, తుఫానైనా ప్రభు స్వార్థకని చెప్పి నీ మాటలు వర్తమానము అనేక బిడ్డని జల్లి విత్తి ఉన్నారు ప్రభు. అది మొలకెత్తండి ప్రభు, నాటించండి, ఫలించండి ప్రభు, అభివృద్ధి చేయండి ప్రభు. నీకు వందనాలు. సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ దినాన్ని మందిరంలో ప్రభు నీ బిడ్డలు అనేక మందిని ప్రేమించి ఎంత భారం కలిగి, ఎంత ప్రభు కష్టముతో నష్టముతో ఆయన ప్రభు క్రూడి సమకూర్చి తీసుకొచ్చి నీ సన్నిధానంలో పెట్టి ఉన్నారు ప్రభు. నీ బిడ్డల్ని ప్రేమించడం, వస్త్రంతో వచ్చారు ప్రభు, తిండితో వచ్చారు నాయన. అటువంటి ప్రేమ మా సంఘ బిడ్డలు కూడా దయించండి. లోకము, దేశము, రాజ్యము అనేక బిడ్డల్ని విస్తరించండి ప్రభు. జల్లండి ప్రభు, నడిపించండి నాయన, అభివృద్ధి చేయండి ప్రభు. నీ గొప్ప దేవుడు కనుక, పరిశుద్ధుడు కనుక, నీతిమంతుడు కనుక ప్రభు, నీ నీతిలో నడిపించు ప్రభు, నీ బలములో నడిపించు ప్రభు, నీ శక్తి ఇచ్చి నువ్వు కుమ్మరించి అనేక మందిని ప్రభు ఎవరు చీకట్లో ఉండకుండా ప్రభు అభివృద్ధి చేయి నాయన. ఎలుగులో రప్పించు ప్రభు, తీసుకురానాయన. నాయన నీ గొప్ప దేవుడు. లోకముకి వెళ్ళి నువ్వు ఏం చేస్తావంటే మేము సమాధానం చెప్పాలి కదా ప్రభు. మా తిండికి, మా బట్టకి, మా లోకంకి, మా ఇల్లుకి కాదు నాయన. చీకట్లో ఉన్న ప్రతి బిడ్డని వెలుగు చూపించే మాట మాట్లాడి నీ అభివృద్ధి చేసి నీ మందిరం రప్పించే శక్తి ప్రతి బిడ్డలకి అటువంటి ప్రేమ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు జరుగుతున్న కార్యక్రమంలో ప్రభు నీ బిడ్డలు ఎంత బాధపడుతున్న, వర్షంకి నాయన, గాలికి, బురదకి ప్రభు ఎంత శ్రమ, బాధతో నాయన నిన్ను ప్రేమిస్తున్నారయ్యా. నీకు వందనాలు తండ్రి. అటు రీతిలో వచ్చి ఉన్నాను ప్రభు. సంఘ బిడ్డల్ని ప్రేమించి లోకము, దేశము, కుంటి వరకు లేని వారికి, నేను వస్త్రం లేని వారికి, బట్ట లేని వారికి ప్రభు అనేక మంది తీసుకొచ్చి ఇచ్చి ప్రభు ప్రేమిస్తున్నాగా ప్రభు అటువంటి ప్రేమ అన్ని విస్తరించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మరి ముందుగా నడిపించమని ప్రార్థన అడుగుతున్నాను యేసయ్యా. నువ్వు గొప్ప దేవుడు, పరిశుద్ధుడు, బలవంతుడు, అతిపతి ఆలోచనకర్త. నీ ఘనమైన నామని బట్టి ఎలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించి యేసు పరిశుద్ధ నామను బట్టి అడిగించున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థించిన పాస్టర్ గారికి వందనాలు తెలియపరుస్తూ ఒక పాట మన బాగుంది మనోభావాలు పాట పాడతారు. పాట పాడిన తర్వాత మనం వాటి సందేశంలోకి వెళ్దాం. తర్వాత చాలా కార్యక్రమాలు ఉన్నాయి. రాజా నీ సన్నిధిలో నేను రాజా నీ సన్నిధిలో
విన్న తర్వాత మనం కార్యక్రమాన్ని ముందుకు నడిపించుకుందాం. దేవునికి స్తోత్రాలు. 3 గంటలకు ముగించాలనుకుంటున్నాను. ఉంటారా వెళ్ళిపోతారా? 3 గంటలకు ముగించాలనుకుంటారా వెళ్ళిపోతారా? ఉంటామన్నా చేతులు ఎత్తండి. దేవునికి స్తోత్రాలు. అయితే అన్నోళ్ళు బయలుదేరడం చాలా లేట్గా బయలుదేరారు. అక్కడ అంటే మొన్న 4 గంటలు బయలుదేరారు. మన లెక్క ప్రకారం మనం ఎన్ని గంటలు పంపిద్దాం అన్నోళ్ళని? తిరిగి 4 గంటలకే పంపిద్దాం. అంతేనా? లేటుగా వచ్చారు కాబట్టి మనం ఎలా పంపించాలి? లేటుగానే. దేవునికి స్తోత్రం. కాబట్టి వండినది ఏది ఎక్కడ పోదు, అది మన కోసమే ఉంటుంది. మనం మాత్రం శ్రద్ధగా ఏం వినాలి? వాక్యం వినాలి. దేవునికి స్తోత్రాలు. అంతకుముందు బయట వండినప్పుడు గుమ్మగుమ్మలు బాగా వచ్చేసేవి, అందుకే పాక కట్టించేసాం. పాక కట్టిన తర్వాత గుమ్మగుమ్మలు వండుకున్నారో లేదు కూడా మనకి తెలియట్లేదు. కాబట్టి లేదనుకోండి, వంట లేదనుకోని ఏం వినాలి? దేవునికి స్తోత్రాలు. ఇప్పుడు చక్కగా దేవుని సేవకులు మాట్లాడతారు. ఆ దేవుని వాక్యాన్ని విందాం. ముందుగా చిన్నగా సంఘాన్ని నేను అన్న వాళ్ళకు పరిచయం చేస్తాను. అయితే ఈ సంఘంలో 3 రకాల ట్రైబల్ గ్రూప్స్ ఉన్నారన్న. ఒకరే కాదు, 3 రకాల ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయన్నమాట. సో దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి గొప్ప వరం ఏంటంటే 3 రకాల ట్రైబల్ గ్రూప్స్ కూడా 3 రకాల లాంగ్వేజెస్ ఉన్నాయి. వాళ్ళ భాషలు వారికి ఉన్నాయి. అయినప్పటికీ ట్రాన్స్లేటర్ లేకుండానే వాళ్ళు ఏం అర్థం చేసుకోగలరంటే మనం మాట్లాడిన తెలుగు వారు అర్థం చేయాలి. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు మరొక మందులకు ఒక భాష చెప్పాలి, పనసలపాటు పై వీధులకు ఒక భాష చెప్పాలి, కింది వీధులకు ఒక భాష చెప్పాలి. కానీ దేవుడు మీకు ఎంత గొప్ప వరం ఇచ్చాడంటే ఏ భాషలో చెప్పినా మీకు చక్కగా తెలుగు భాషలో అర్థం చేసుకునేటువంటి స్థాయి మీకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మరి సంఘాన్ని నడిపిస్తున్న దేవుని సేవకులు తెలుసు. మరి
ఆయనతో పాటు ఈ సంఘ అభివృద్ధికి అలాగే సంఘాన్ని నడిపించడానికి ఆ సంఘ పెద్దలు ఒక నలుగురు ఉన్నారు. వాళ్ళు చాలా చక్కగా సంఘాన్ని నడిపిస్తున్నారు. భద్రం బావ, కామరాజు బావ, పూర్ణ అన్నయ్య, చిన్నారావు అన్నయ్య మరి సంఘ పెద్దలుగా ఉండి చాలా చక్కగా నడిపిస్తున్నారు. అలాగే అనేక మంది యవనస్తులు కూడా చాలా చక్కగా దేవుని పనిలో సహకారులుగా ఉన్నారు. దేవుడు ఇటువంటి సంఘాన్ని మరి ఇటువంటి పరిచయం ఇచ్చినందుకు దేవునికి వేలాది వందనాలు తెలియపరుస్తున్నాను. అయితే చాలా సంతోషం. మరి అటువంటి సంఘంలోనికి దేవుని సేవకులు దేవుని మాట్లాడడానికి దేవుడు వారిని పంపించున్నాడు. కాబట్టి మీరందరూ శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలి. మొదటగా కొద్ది నిమిషాలు మన మధ్య రాజేష్ అన్న ఉన్నారు. ఆయన కొంత వాక్య భాగాన్ని మనతో పంచుకున్న తర్వాత తదుపరి మరొక అన్న మాట్లాడతారు. అందరూ శ్రద్ధగా వాక్యాన్ని వినాలని ప్రేమపూర్వకంగా ఈ అవకాశాన్ని నేను రాజేష్ అన్నకి ఇస్తా ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా హల్లెలూయా. వస్తుందన్నారు అన్న, నువ్వు 1 గంటన్నారా అన్న 1 గంటన్నర చెప్పండి. సమయం 3 అవుతుంది. అప్పుడు 4 గంటలకు ఫోన్ చేసి వెళ్దామని అన్నారు. ఏమంటారు మీరు? ఓకేనా? సరే, మీరు చాలా మంచోళ్ళు కదండి. మా టైం అయితే మా సైడ్ అయితే 1 గంట అయింది కాబట్టి ఇప్పుడు క్లోజింగ్ టైం అంటే భోజనం చేసే టైం కాబట్టి ఇంకెన్ని పనులు ఉన్నా ఏమైనా సరే ఎక్కడెక్కడ ఆపేసుకుని మరి భోజనానికి వెళ్ళిపోవాలి. కానీ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఆ వాక్యం చెప్పుకుంటున్నాం. మంచిది. మనం ఆకలితోటి వాక్యం వింటే వాక్యం వెళ్ళి కొడుకులో నింపుతుంది అనమాట. తర్వాత భోజనం చేసినా చేయకపోయినా పర్వాలేదు. అంతేనా? సరే, మంచిది. అందరూ కూడా కొద్ది నిమిషాలు నేను వాక్యం గ్రీటింగ్స్ మాత్రమే తెలియపరుస్తాను. అన్నయ్య వాక్య సందేశం చేస్తారు. నాకు 10-15 నిమిషాల్లోనే నా మాటలు నేను ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మరి ఈరోజు మనం ఏం జరుపుకుంటున్నాము? క్రిస్మస్. చాలాది పక్కన పెడదాము. ఈరోజు ఏంటి మనకి? క్రిస్మస్. క్రిస్మస్ అంటే చెప్పండి. క్రిస్మస్ అంటే దేవుడి పుట్టినరోజు మనము జరుపుకుంటూ ఉన్నాము. దేవుని ఆరాధిస్తుంటూ ఉన్నాము. దేవుడిని కనపరుస్తూ మనం ఉంటాకి ఇక్కడ కూడుకొని ఉన్నాము. కాబట్టి ఇక్కడ దేవుడు మన కోసం పుట్టాడని, దేవుడు మన కోసము ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చాడని, ఆయన గొప్పని, ఆయన మహోన్నతుడని మనం ఎరిగి, ప్రభు నువ్వు మా కొరకు ఈ భూలోకానికి వచ్చావా, ప్రభు మా కొరకు నువ్వు మానవుడిగా జన్మించావా, నువ్వు మా కొరకు చనిపోయావా అని చెప్పి దేవుడికి కృతజ్ఞతలు మనం చెల్లించుకోవడానికి మనము ఈ విధమైన క్రిస్మస్ కార్యక్రమం ఏర్పాటు చేసుకుని ఆ క్రిస్మస్ దినాన్న ప్రభు కనపరుస్తూ ఉన్నాము, ప్రభుని స్తుతిస్తూ ఉన్నామని బట్టి ఈ దినాన్న ఇటు విధంగా ఈ కొడుకులు మనము జరిపించుకుంటూ ఉన్నాము. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం ఒక భాగం చదువుకుని కొద్ది నిమిషం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మరి మీరు తెచ్చిన బైబిల్ కూడా ఓపెన్ చేసి లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచన భాగం చదువుకుని చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. అయితే ఆ దూత భయపడకుని, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. సరిపోతాం. ఇక్కడ ఈ సందర్భం అందరూ కూడా తెలుసు, చాలాసార్లు చదువుకున్నారు కదా. తెలుసు కదా ఈ సందర్భం అంతాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఆయన జన్మించే జనన విధానాన్ని ఇలా తెలియపరుస్తూ అక్కడ మా దూత వచ్చి ఒక మాట చెప్తూ ఉంది. పరలోకం నుంచి ఒక దూత దిగి వచ్చి ఒక మాట చెప్తూ ఉంది. ఆ మాటని ఈరోజు మనం నేర్చుకుందాం. ఆ మాట ఏంటంటే, అయితే ఆ దూత అంటూ ఉంది. ఏమంటుందంటే, భయపడకుడి. ఏమంటుంది? భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. ఆ దూత వచ్చి చాలా మాటలు అక్కడ ప్రకటించింది. అక్కడ ఉన్న ప్రజలకి, అక్కడ ఉన్న పిల్లవారికి, అక్కడ ప్రభు యేసుక్రీస్తు వారిని చూడడానికి వచ్చిన వారందరూ కూడా అనేక మాటలు తెలియజేస్తూ ఇక్కడ ఒక మాట అంటూ ఉంది. ఏంటంటే కనుక, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము.
ఎంతమందికి సువార్త? ప్రజలందరికీ, అంతర్గతంలో ఉన్న మాకే కాదు, పనసరపాడులో ఉన్న మీకు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరికీ, ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ, ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ ఏంటది? కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. మరి యేసయ్య పుట్టాడన్న మాట మనొక్కరికైనా సంతోషం? ప్రజలందరికీ. దీంట్లో జాతి, కులము, మతము, ఊళ్ళు భేదాలు ఏమి ఉన్నాయా? ఏ విధమైన భేదాలు కూడా ఏమీ లేవు. అవి ఏమీ లేవు కాబట్టి మా ఊరు నుంచి మీ ఊరికి వచ్చాం. ఎందుకంటే యేసయ్య పుట్టాడన్న సంతోషకరమైన వార్త మాకు సంతోషమే, మీకు కూడా సంతోషకరమైన మాట. కాబట్టి ఈ సంతోషకరమైన సమయాన్ని, ఈ సంతోషకరమైన సమయాన్ని మనందరితో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాము. ఆనందంగా, సంతోషంగా మరి ప్రభువు యేసుక్రీస్తు వారు పుట్టారు మన కోసం అని చెప్పే విషయాన్ని మీ అందరితో కలిసి మిమ్మల్ని పంచుకోవాలని, మీ అందరితో కలిసి మిమ్మల్ని సంతోషించాలని చెప్పి అంత దూరం నుంచి ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం ఏంటంటే యేసయ్య పుట్టాడనే ఒక మాట. కాబట్టి అందుకని ఇంకొక పత్రికలు కూడా మనం రాయబడి ఉంటారు పుస్తకంలోను, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఎవరికండి? యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఏ ఒక్కరి ప్రాణం లేదు ఇక్కడ. మీకే దేవుడు, మాకు దేవుడు కాదు, వాళ్ళకి దేవుడు, వారికి దేవుడు కాదు, మరి పెద్ద జాతి, మరి చిన్న జాతి, ఇలాంటి వర్ణ భేదాలు, లింగ భేదాలు ఇలాంటి ఏమి కూడా లేదు. ప్రజలందరికీ కలిగిపోవు మహా సంతోషకరమైన వార్త ఏంటంటే యేసయ్య పుట్టాడనే ఒక మాట. కాబట్టి యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అని కొందరికి దేవుడు కాదు, ఆయనందరికీ దేవుడు. కాబట్టి యేసు ప్రభు ఈ భూమికి ఎందుకు వచ్చారంటే చాలా కారణాలు ఉన్నాయి. కాబట్టి ఈ వచ్చిన భాగంలో మనం చూస్తున్నది కనుక ఆయన మనకి సంతోషం ఇవ్వడానికి ఈ భూమిలో ఎందుకు వచ్చారండి? మరి ఎంతమంది సంతోషం ఉంది ఈరోజు? అందరికీ సంతోషం ఉంది కదా. ఎందుకంటే యేసయ్య నా కొరకు పుట్టారు, నా కొరకు వచ్చారని ఆయన మనకు సంతోషం ఇవ్వడానికి ఆయన ఈ భూమికి వచ్చారు. కాబట్టి మనం కూడా ఎలా ఉండాలి? దిగాలుగా ఉండాలా? ఏడుస్తూ ఉండాలా? ఎలా ఉండాలి? సంతోషంగా, ఆనందంగా మనం ఉండాలి. ఎందుకంటే మరి దేవుడే మన కొరకు ఎందుకు వచ్చారంటే ఎంత సంతోషం ఉంటుందండి. ఇప్పుడు మన కొరకు ఒక ఎమ్మెల్యే గారు వచ్చారంటే ఎంత ఆనందం ఉంటుంది మన ఇంటికి? ఉంటుందా? మా సర్పంచ్ గారు మా ఇంటికి వస్తేనే మనకి ఆనందం తట్టుకోలేము. సర్పంచ్ గారు మా ఇంటికి వచ్చారంటే, సర్పంచ్ గారు మా ఇంటికి వచ్చారంటే, ఒక ఎమ్మెల్యే గారు మా ఇంటికి వస్తే ఎంతో ఆనందం. అలాంటి దేవుడే మరి మన కొరకు ఈ భూమికి వచ్చారంటే మనకెంత సంతోషంగా ఉండాలి? చాలా సంతోషంగా ఉండాలి. ఎలా ఉండాలి? చాలా సంతోషంగా ఉండాలి. మరి మనం అలా సంతోషంగా ఉంటున్నామా? నా ప్రశ్న. మరి అంత సంతోషంగా మనం ఉంటున్నామా? ఎక్కడ సంతోషం అన్నా? మా కష్టాలు, మా శ్రమలు, మా బాధలు, మా పిల్లల మాట అంటలేదు, నా భార్య నా మాట అంటలేదు, నా భర్త నా మాట అంటలేదు అని ఈ సమస్యలు మరి బాధపడుతున్నారా? కాదు. మనందరం కూడా ఎలా ఉండాలంటే సంతోషంగా మనం ఉండాలి. కాబట్టి మనం ఈ సంతోషం ఎవరికి? ఆయన సంతోషం ఇవ్వడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము ఏంటంటే యేసయ్య పుట్టారని ఆయన సంతోషం ఇవ్వడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చారు. మరి ఎంతమంది మనం ఆ సంతోషాన్ని పొందుకుంటూ ఉన్నాము? ఎంతమంది మనం ఆ సంతోషంలో ఉన్నాము? ఆ సంతోషానికి మనం ఎంతమంది అర్హులము? ఆ సంతోషానికి మనం ఎంతమంది అర్హులమనే విషయాన్ని మనం ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. ఎవరికి ఆ సంతోషము, ఎవరికి ఆనందము అని చూసుకున్నట్లయితే ఎవరికి సంతోషం అంటే మరి ఒకవేళ బైబిల్ చూడగలిగారు చూడండి. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 11వ మాట చూడండి త్వరగా. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 11వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 11వ వచనంలో, యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనుకు తిరిగి వచ్చారు. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. వారి సంతోషానందము గలవారెదురు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోను. ఎవరికి సంతోషం అంటే
ఎవరికి ఆనందం అంటే అంటూ ఉన్నాడు, ఎవరైతే విమోచించబడతారు, ఎవరైతే విమోచించడం అంటే ఎవరైతే రక్షించబడతారు, ఎవరైతే ఆ పాపము అనేటువంటి ఆ దాసత్వం నుండి, ఆ పాపం అనే రోగం నుండి ఎవరైతే విడుదల పొందుతారో వాళ్ళు సంతోషంగా ఉంటారని దేవుని యొక్క వాక్యం ఇక్కడ తెలియపరుస్తుంది. అలాంటి వారికి సంతోషం ఇవ్వడానికి ప్రభువు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చారు. మరి మీరు ఎంతమంది రక్షించబడ్డారు? ఎంతమంది బాప్తిసం తీసుకున్నారు? చాలా మంచిది. చాలా మంది కూడా మరి ఎక్కువ మెజారిటీ ఉన్నారు. మరి మిగిలిన వారికి ఆ సంతోషం లేదా? ఆయన ఎవరికి సంతోషం ఇవ్వడానికి వచ్చారంటే ప్రియమైన వాళ్ళరా, ఆయన ఆ పాపం నుండి విడుదల పొందించి అంటున్నాడు ఇక్కడ, నిత్య సంతోషం వారి తల మీద ఉండును, వారు సంతోషానందము గలవారెదురు, దుఃఖము నిట్టూర్పును తొలగిపోవును. కాబట్టి మనం పాపం అనే ఆ బానిసత్వం నుండి, పాపం అనే రోగం నుండి మనం ఏమనంటే విడుదల పొందాలి. అలా విడుదల పొందిన వారికి సంతోషంగా ఉంటారని, వారికి నిట్టూర్పును, బాధలు, శ్రమలు అనేవి ఉండమని దేవుని యొక్క వాక్యం కూడా తెలియపరుస్తూ ఉంది. ఆయన విమోచించడానికి, ఆయన విడిపించడానికి వచ్చాడు కదండి. ఆయన ఎందుకు వచ్చాడు? మన పాపం చేత బంధించబడి ఉన్నాం. మరి ఆదాము అవ్వ ఆ ప్రారంభ దినాల్లో చేసినటువంటి ఆ పాపం వల్ల సమస్త మానవులందరూ కూడా ఎలాగైపోయారు? పాపులైపోయారు. మరి ఆ పాపం నుంచి విడుదల పొందాలంటే, ఆ పాపం నుంచి రక్షించబడాలంటే మరి పవిత్రమైన, నిష్కలంకమైన రక్తము కావాలి. మరి ఈ భూమి మీద ఆ పవిత్రుడు, నీతిమంతుడు ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు. ఎవరు లేరు. ఎవరు కావాలంటే దేవుడే కావాలి. ఆయనే పరిశుద్ధుడు, ఆయనే నీతిమంతుడు. కాబట్టి ఆ పరిశుద్ధుడు, ఆ పవిత్రుడు, నీతిమంతుడు రక్తము కావాలి. కాబట్టి ఆ భూమి మీద ఎవరు అలాంటి మనుషులు లేరు. కాబట్టి సాక్షాత్ ఎవరు వచ్చారంటే ప్రభువు యేసుక్రీస్తు వారే ఈ భూలోకానికి వచ్చి, నువ్వు నేను చేసిన పాపాల నిమిత్తం, నువ్వు నేను చేసిన తప్పుల నిమిత్తం, నువ్వు నేను చేసిన చెడు కార్యాల నిమిత్తము ఆయన సిలువ వేయబడి, ఆ సిలువలో కాచిన రక్తము చేత ఆయన నిన్ను నన్ను ఏం చేశాడంటే విడిపించాడు. పాపం అనే దాసత్వం నుండి, పాపం అనే బంధకం నుండి ఆయన మనం విడిపించి, ఆయన విడుదల చేసి ఆయన మనకి ఏమి ఇచ్చాడంటే సంతోషాన్ని ఇచ్చాడు. మరి ఎవరికి సంతోషం? ఇప్పుడు ఆ రక్తం ద్వారా ఎవరైతే కడగబడతారో వారు సంతోషానికి అర్హులు. విమోచించబడిన వారికి ఆ సంతోషం. కాబట్టి రెండోదిగా మనం చూసుకున్నట్లయితే ఆ కీర్తనలు 5:11 ఎవరికి సంతోషం అంటే కనుక యేసయ్యను ఆశ్రయించే వారికి సంతోషం. రెండవ సంతోషం ఎవరికండి? యేసయ్యను ఆశ్రయించడం అంటే, యేసయ్యను ఆశ్రయించడం అంటే మనం ఎవరికి ఏదైనా కష్టం వచ్చిందనుకో, బాధ వచ్చిందనుకో ఎవరి దగ్గరికి వెళ్తాం? ప్రెసిడెంట్ గారి దగ్గరికా, ఎంపీడీసీ గారి దగ్గరికా, ఎమ్మెల్యే గారి దగ్గరికా? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుని యొక్క సేవకుడి దగ్గర మనం వెళ్ళాలి. అయ్యా నాకు పలానా రోగము, పలానా వ్యాధి, పలానా బాధ, నా కొరకు ప్రార్థన చేయండి. అయ్యా నా ఇంట్లో పలానా కష్టము, పలానా నష్టము, పలానా సమస్య, ఇంట్లో ఇబ్బందులు, తినలేవు, డబ్బులు లేవు, చాలా ఇబ్బంది పడుతున్నాను, అయ్యా నా కోసం ప్రార్థన చేయమని చెప్పి మనం ఎవరిని ఆశ్రయించాలంటే దేవుని మనము ఆశ్రయించాలి. దేవుని యొక్క సేవకుడి దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేసుకోవాలి. అదిగా దేవుని యొక్క వాక్యం ఉంది, రాజును ఆశ్రయించడం కంటే ఏమో ఆశ్రయించుట మేలు, మనసు నమ్ముకున్నది కంటే దేవుని నమ్ముకుంటే మేలు. కాబట్టి మనం ఎవరిని ఆశ్రయించాలి, ఎవరు నమ్ముకోవాలంటే దేవుని మనము నమ్ముకోవాలి. కాబట్టి మన కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, మనకి రోగాలు వచ్చినా, వ్యాధులు వచ్చినా మనం చేసిన పని ఏంటంటే మన దేవుని సన్నిధిలో మోకరించి మనం ప్రార్థన చేయాలి. అది దేవుని ఆశ్రయించడం, దేవుని దగ్గరికి వెళ్ళడం. మనకి ఏదైనా సమస్య వచ్చిందంటే మన అధికారులు పరిగణన వెళ్తాం కదా, అది వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఆశ్రయించడం. అలా కాకుండా మనం మొట్టమొదటిగా వెళ్ళొద్దని అనట్లేదు, కానీ అంతకంటే మొట్టమొదటిగా మనం ఎక్కడికి రావాలంటే దేవుని సన్నిధికి మనం రావాలి, దేవుని పాదకి మనం రావాలి. దేవుని సేవకుడి దగ్గరికి వచ్చి మనం ఏం చేయించుకోవాలంటే ఆ కష్టాన్ని, ఆ నష్టాన్ని చెప్పుకొని సేవకుడి చేత మనం ప్రార్థన మనం చేయించుకోవాలి. కాబట్టి రెండవ సంతోషం ఎవరికంటే దేవుని ఆశ్రయించే వారికి సంతోషం. మొట్టమొదటి సంతోషం ఎవరికి? మొట్టమొదటి మాట విమోచించబడిన వారు, రక్షించబడిన వారికి సంతోషం. రెండవ సంతోషం ఎవరంటే దేవుని ఆశ్రయించే వారికి సంతోషం. ఇక మూడవ సంతోషం ఎవరికంటే దేవుని సన్నిధిలో గడిపే వారికి. మరి ఎంతమంది ఆదివారం మందిరం మానకుండా వస్తున్నారు?
ఆదివారం మందిరం మానుకోకుండా వస్తున్నారు ఎంతమంది? అందరూ మందిరానికి వస్తున్నారా? ఎందుకంటే పండగని వచ్చారా? సరే మంచిది, అందరూ పండగని కాదు ప్రతి ఆదివారం కూడా దేవుని మందిరానికి మనం రావాలి. ఎవరికి సంతోషం అంటే నిత్యము దేవుని సన్నిధికి వచ్చే వారికి, దేవుని మందిరంలో గడిపే వారికి సంతోషం. మరి అలాంటి సంతోషాన్ని మనం పొందుకోవాలి. ఒకవేళ ఏదైనా ఒక ఆదివారం మన దేవుని మందిరం రాలేదనుకోండి, మన సంతోషం మనకి ఉండదు. ఒకవేళ మీరు వేరే పనులకు వెళ్ళి వేరే ఆనందాన్ని పొందుకున్నా కానీ ఈ మందిరంలో ఉండే సంతోషము, ఈ మందిరంలో దేవుని ఆరాధించడం ద్వారా, దేవుని స్తుతించడం ద్వారా, ఆ దేవుని గణపరచడం ద్వారా పొందుకునే ఆనందం ముందు ఏ ఆనందం కూడా సరితూగదు. కానీ దయచేసి మీకు చెప్తుంది ఏంటంటే కనుక ఏ వారం కూడా మీరు మందిరాన్ని మానకూడదు. మీకు ఎన్ని పనులున్నా సరే మీరు దేవుని మందిరాన్ని మానకూడదు. ఎన్ని పనులున్నా సరే మందిరం అయిపోయిన తర్వాత మీరు పనులు పెట్టుకోండి. అవి మన పనులే కదా, బయట ఏం కాదు, మన పనులే, మన పెట్టుకున్న టైం టేబులే, మనం వస్తామని చెప్పిన మనుషులే. కాబట్టి అలా ఆగుతారు. ఆదివారం నేను మందిరానికి వెళ్ళాలి కాబట్టి 10 గంటలకు 11 గంటలకు వెళ్తాను, 2 గంటలకు అవుతుంది, ఆ సమయం వరకు నేను ఎక్కడికి కూడా రాను. ఇది ప్రభు దినము కాబట్టి నేను ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రభువుని ప్రార్థన చేసుకోవాలి అని. ఎందుకంటే నాకు సంతోషము ప్రభు సన్నిధిలోనే, ఆనందము నాకు ప్రభు సన్నిధిలోనే అని చెప్పి మీరు ఎదుటి వారికి చెప్పేవారిగా ఉండి మరి ఆ సంతోషాన్ని మీరు పొందుకోవాలని తెలియపరుస్తాం. కాబట్టి 3 ఆనందం మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే ప్రభు సన్నిధికి వచ్చేవారికి ఆనందం. మరి అలాంటి ఆనందాన్ని, అలాంటి సంతోషాన్ని మీరు పొందుకోవాలి. 4వ ఆనందం ఏంటంటే, 4వ సంతోషం ఏంటంటే కనుక దేవుని యొక్క వాక్యాన్ని వినేవారు. దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క ఉపదేశాన్ని ఆ వినడం ద్వారా, దేవుని యొక్క వాక్యాన్ని పొందుకోవడం ద్వారా మీరు సంతోషపడతారు. మరి ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారో దేవుని యొక్క వాక్యం చేత మీరు ఆదరించబడతారు. దేవుని యొక్క వాక్యం చేత మీరు నెమ్మది పొందుకుంటారు. మీకు బయట ఎంత బాధ ఉన్నప్పటికీ కూడా, ఎంత కష్టాలు ఉన్నప్పటికీ కూడా దేవుని మందిరానికి వచ్చి ఆ దేవునికి సాగుతున్న మాటలు వింటే సంతోషం ఉండదండి? దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నీ బాధలను తొలగిస్తాను, నీ కష్టాలను తొలగిస్తాను, నీ సమాజం విడుదల పొందిస్తాను, నీకు నా రోగాల్ని స్వస్థపరుస్తాను, నీకు నా బాధల నుంచి నేను లాగుతాను, నీ బాధలు తొలగిస్తానని చెప్పినప్పుడు ఆ మాటలు వింటే మనకి ఎలా ఉంటుందండి? సంతోషం కదా? ఆ మాటలు వింటే మనకు ఆనందం కదా? అందుకే ప్రభు నీ సన్నిధికి వచ్చాను, అందుకే ప్రభు నేను ఈ విధంగా వచ్చానని చెప్పి ఆ మాటలు వింటే సంతోషం. కాబట్టి దేవునికి వాక్యాన్ని మనం వినేవారంగా ఉండాలి. ముందు మనం రక్షించబడాలి, మన పాపం నుంచి మనము విమోచించబడాలి, మన బాప్తిజం తీసుకోవాలి, తర్వాత దేవుని ఆశ్రయించాలి, దేవుని సన్నిధిలో మనం మోకరించి ప్రార్థన చేసుకుని మనకున్న ప్రతి సమస్యను కూడా దేవుడికి చెప్పుకోవాలి మన సేవకుడి ద్వారా. తర్వాత దేవుని సన్నిధికి రావాలి, దేవుని సన్నిధిలో గడపాలి, తర్వాత దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని మనము హృదయంలో భద్రపరుచుకోవాలి. జీవితమైన జీవితం జీవించడం ద్వారా మనకి ఏం కలుగుతుంది అంటే సంతోషము, ఆనందము కలుగుతుంది కదండి. మరి ఇలాంటి సంతోషం, ఇలాంటి ఆనందం ఎంతమందికి కావాలి? ఎంతమందికి కావాలి? అవును, ఈ సంతోషాన్ని, ఈ ఆనందాన్ని ఇవ్వడానికే ఎవరు వచ్చారు? యేసు వచ్చాడు. ఎవరు వచ్చారు? అందుకని దూత ఏమంటుంది? మనం ముందు చదువుకున్న మాట దూత ఏముంది? ఇదిగో మనుషులందరికీ కలగబోగు సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేస్తున్నాడు. ఈట సంతోషకరమైన మాట ఏంటంటే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఎంతమంది అయితే యేసయ్యని కలిగి ఉంటారో వారికి సంతోషం. ఎంతమంది అయితే యేసయ్యని వారి ఇంట్లోకి చేర్చుకుంటారో వారి ఇంట్లో సంతోషం. కనుక దీన్ని క్రిస్మస్ ఏమంటారంటే సంతోషాల పండుగ. ఏమంటారు? సంతోషాల పండుగ. కనుక డిసెంబర్ వచ్చిందంటే అందరూ ఏం చేస్తారు? కొత్త బట్టలు, ఇంటికి రంగులు. మా సైడ్ అయితే ఆ విధంగా జరుగుతుంటది. అంటే సంతోషం, ఆనందం, మంచి మంచి వంటలు, పిండి వంటలు, మంచి మంచి భోజనాలు రెడీ చేసుకుని ఎక్కడ ఉన్న చుట్టాలందరూ కూడా, కుటుంబస్తులందరూ కూడా ఆ పండగ దినాన్ని కేకేసుకుని కుటుంబంతో కలిసి ఏం చేస్తారంటే సంతోషిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది సంతోషకరమైన వర్తమానము. మనం సంతోషంగా ఉండడం కొరకు ప్రభువైన యేసుక్రీస్తు మన పరలోకాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చారు. కాబట్టి అలాంటి సంతోషకరమైన జీవితం మనం కూడా పొందుకోవాలంటే మరి మన ప్రభుని ఆశ్రయించాలి, మన ప్రభు సన్నిధిలో గడపాలి, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకోవాలి, మన ప్రభుని నమ్ముకోవాలి, రక్షించబడాలి. బాప్తిసం మనము పొందుకున్నట్లయితే ఆ నిత్య సంతోషం మనం పొందుకుంటాం. ఇవన్నీ కూడా ఈ భూమి మీద మాత్రమే. అది యేసుని కలిగి ఉంటే మనం ఈ భూమి మీద సంతోషపడతాము. మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం?
చెప్పండి, ఎక్కడికి వెళ్తాం? పరలోకం వెళ్తాం. కాబట్టి ఇక్కడ సంతోషపడతాము, అక్కడ కూడా నిత్యము యువజగాలు కూడా సంతోషంగా మనం జీవిస్తాము. అలాంటి సంతోషకరమైన ధన్యకరమైన జీవితము మనందరూ కూడా పొందుకోవాలని ఈ నా మాటలు తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ఈ కోటి పట్ల దేవుడు దీవించి ఆశీర్వదించాక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహానందమైన ప్రియ పనులకు తండ్రి, పరిశుద్ధానికి ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రులు ప్రభా. ఎదుగుతున్నా మరి మిగిలిన సమయాన్ని బట్టి స్తుతిస్తున్న ప్రభా, ప్రార్థిస్తున్న ప్రభా. ఈ డిసెంబర్ నెల 6వ తారీఖున ప్రభా మా యొక్క సహవాసం ప్రభా ఫాలో పరిస్థితిని ప్రేమించి ప్రభా, మరి యొక్క మన్యం ప్రాంతంలో ప్రభా, ఈ యొక్క పనసరపాడు తారీఖు సంఘాన్ని ప్రేమించి ప్రభా, మీరు మాకు అనుగ్రహించిన స్థలాన్ని బట్టి సమయాన్ని బట్టి సేవకులు బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇది చార్టీ క్రిస్మస్ కార్యక్రమం ప్రభా ఇంతవరకు చక్కగా క్రమంగా జరిగించావు ప్రభా. దీన సేవకులు నిలబడి ప్రభా కొద్ది నిమిషంలో ప్రభా మరి ఈ భూమి మీదకి వచ్చిన పర్పస్ ఏమైందో దాంట్లో ఒక మాటలు మాత్రమే తీసుకున్న ప్రభా. ఇది సంతోషకరమైన వర్తమానం ప్రభా. మరి సంతోషం ఇవ్వడానికి భూమిలోకి వచ్చామని ఆయన సంతోషాన్ని పొందుకోవాలని ప్రభా కొన్ని విలువైన మాటలు తెలియపరచండి ప్రభా. మరి ఎందరైతే ఈ మాటలు విన్నారు ఆ మాటలన్నీ కూడా వారి హృదయంలోకి వెళ్ళి ప్రభా వాక్యాన్ని జీవించే జీవితంలోకి దయచేసి ప్రార్థిస్తూ ప్రభు ఇంకా ఎవరైనా హృదయంలోకి ఆహ్వానించుకున్నట్లయితే ప్రభా వారి హృదయంలోకి ఆహ్వానించి ప్రభా, వారి ఇంట్లోకి ఆహ్వానించి ప్రభా ఈ సంతోషకరమైన దేవ జీవితాన్ని వారు కూడా గడపడానికి మేము ఎలాగ ప్రభులు ఆనందిస్తున్నామో, మేము ఎలాగ ప్రభులు సంతోషిస్తున్నామో ప్రభా వారు కూడా అదే విధమైన ఆనందాన్ని అదే విధంగా సంతోషాన్ని వారు పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రభు ఇంతవరకు జరిగిన కార్యక్రమాలు స్థితిస్తూ నా వెనక సేవకు నిలబడి వాటిని ఎత్తపోతుండగా ప్రభావ నీ సేవకుని బలపరచమని కావాల్సిన వర్తమానం అందించమని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమం ద్వారా సమస్త మహిమ కథ ప్రమాణం చెల్లించుకుంటామని యేసుక్రీస్తు పరిశుద్ధమైన అడుగులకు మా ప్రియ పరలోకపు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. చక్కటి మాటలు పరిచయం చేసిన మరి దేవుని సేవకులు రాజేష్ అన్న కూడా సంఘం తరఫున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. దేవునికి స్తోత్రం. ముగించేసాం. మనం భోజనానికి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం భోజనానికి. దేవునికి స్తోత్రం. సమస్య లేదు. వచ్చే సంవత్సరం డిసెంబర్ 6 మళ్ళీ వస్తుందా రాదా? వస్తుందా రాదా? వస్తుంది. కానీ మళ్ళీ అన్నోళ్ళు వస్తారా? రాదు. కాబట్టి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? సమయాన్ని వాళ్ళకే అప్పగించాలి. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో చిన్ని ఒక పాట పల్లవి చరణం పాడిన తర్వాత మరి దేవుని సేవకులు అన్న వాక్యంలోనికి వెళ్తారు. ఒక పల్లవి ఒక చరణం. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండుగ తెచ్చింది. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండుగ తెచ్చింది. ఆనందాన్ని
తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో మన సమయాన్ని మద్దతు చేయకుండా మరి సోదరులు జోన్బేవ్ గారిని వచ్చి వాటి పరిచయం చేయవలసింది ప్రభుత్వం చేస్తున్నాము. వారికి అవకాశం ఇస్తున్నాం. దయచేసి ఇష్టం పర్లేదు తీసుకొని చేయాలని దేవునికి ముఖ్యమంత్రి అందరూ బాగున్నారా? దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుని తదుపరి మనము దేవుని వాక్యాన్ని వివరించుకునే ప్రయత్నం చేద్దాం. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. చదవగలిగిన వారు ఉంటే చదవండి, లేదా నేను చూస్తాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం నుంచి ప్రతి వారు నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయన్ను అనుగ్రహించు. చిన్న ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడైన పరలోక తండ్రి, నీ పరిశుద్ధ పవిత్రమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు తండ్రి. ప్రభువా, గతించిన దేవులను కూడా మమ్మలను మా ప్రాంతం నుండి రీతిగా కాచి భద్రపరిచి ఈ యొక్క డిసెంబర్ 6వ తారీఖున ప్రభు మనసుల పాడు ఈ యొక్క సహవాసం ద్వారా మన దినములు మొదటిగా సంఘపెద్ద గారు భద్రంబాబు గారు వస్తారు. సో భద్రంబాబు గారికి వాళ్ళ కుటుంబం అట్లుందా? చంద్రమ్మ ఉన్నారు. చంద్రమ్మ అక్కడికి వాళ్ళు సాగిపోతారు. ముందుకు వచ్చాను అలా కింద పాట ఎవరైనా పాడితే మామూలుగా పాట పాడాలి. పాడండి. ఒక రెండో కుటుంబం కామరాజ్ బాబు గారు ఆ అక్క కూడా రండి. కామరాజ్ బాబు త్వరగా రావాలి, టైం అయిపోతుంది. కామరాజ్ మంత్రపాడు మాధవరావు రండి అన్న. మీరు అమ్మ రత్నాలమ్మ రా ఇటు తిరిగమ్మ, ఇటు తిరిగి త్వరగా రావాలి. త్వరగా వస్తే మేము త్వరగా తీసుకొని తర్వాత పంచపాడు నుంచి రావాలా నీ ముందుగా బాగా ఛార్జింగ్ లేదా మౌత్ తమ్ముడు ఒకసారి పట్టుకో. తమ్ముడు రాదండి, నేను ఇద్దరండి బాగా వస్తుందండి. అందుకు సత్యబాబు రండి. తర్వాత మాయ జగమ్మ రా. తర్వాత పూలయ్య అనే అక్క త్వరగా టైం వీడు నీ వెనకాల అదే రాత మాయ త్వరగా రావాలి. అయితే పట్టుకోవచ్చు, నువ్వు కూడా పట్టుకో. అటు చూడండి.
భార్య నువ్వు భర్త మీరు ఇద్దరండి. రండి త్వరగా రండి. ఇటు చూడు ఇటు చూడు బాబు ఇటు చూడు చిట్టు బాబు తమ్ముడు బాబీ బాబీ త్వరగా మోహన్ చిట్టుబాబు ఇచ్చినట్టుగా ఫోటో తీయలేదు. తమ్ముడు దేవుని స్తోత్రం. మరి మీ అందరికి కూడా మిగిలిపోయిన వారందరికి కూడా వారందరికి మీ అందరికి ఇష్టం టైం సరిపోలేదని గోవింద ఒకసారి రాకుండా చివరిగా అందరికి ఇస్తాం టైం లేదు అందుకే భోజనం అయిపోయిందని వీళ్ళ కుటుంబానికి ఇచ్చి చివరిగా మాకు త్వరగా లేట్ అయిపోతుంది అందుకని నీకే భోజనం లేట్ అయిపోతుంది. అందరికి ఇద్దాం అనుకున్నాం కానీ మరి మనం లేట్గా మొదలెట్టాం. అందరికి ఉన్నాయి. భోజనాలు అయిపోయిన తర్వాత తీసుకొని వెళ్ళండి ఓకేనా. మీకు అవన్నీ పంపించి ఉప్పు చేసి పంపించారు. దేవునికి స్తోత్రాలు దేవునికి స్తోత్రాలు దేవునికి స్తోత్రాలు. మరి ఈ సమయంలో నాన్నగారు ప్రార్థన చేస్తారు. మరి పాలక ట్రస్టీ మరియు అందులో ఉన్నటువంటి సభ్యులు విదేశాల్లో ఉంటున్న వారందరూ మనకు ఇచ్చినటువంటి వస్తువులు ఇటు సౌండ్ సిస్టమ్ బట్టి మన చర్చిలో మనకు పర్మనెంట్ గా ఇచ్చిన మ్యాటర్ని బట్టి వాళ్ళు మన నిమిత్తం ప్రార్థన చేస్తారు. విదేశాల్లో ఉంటూ ఎంతో కష్టపడి వాళ్ళ యొక్క డబ్బులు సంపాదించుకొని వాటిని మన పరిచయ నిమిషం ఇచ్చారు కాబట్టి సౌండ్ సిస్టమ్ బట్టి మ్యాట్ బట్టి ఇచ్చినటువంటి వస్తువులను బట్టి నాన్నగారు ఇప్పుడు ప్రార్థన చేస్తారు. దాని నిమిత్తం మాత్రమే ప్రార్థన చేస్తారు. వాళ్ళ పరిచర్యలో వాళ్ళు మనకు ఎంతో సహకరించారు కాబట్టి దాని నిమిత్తం మాత్రమే ప్రార్థన చేసి తర్వాత మనం చివరి ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ఇప్పుడు మాత్రం సౌండ్ సిస్టమ్ మ్యాట్ వస్తువులు ఈ రోజు మనకు భోజనాలు ఏర్పాటు చేశారు. వారి నిమిత్తం విదేశాల్లో ఉంటూ వాళ్ళు కష్టపడి అలాగే అన్న వాళ్ళు పాలకుల టీమ్ గా ఉంటూ మనకి పరిచయం తీసుకొచ్చారు కాబట్టి దాని నిమిత్తం నాన్న ఎప్పుడు ప్రార్థన చేస్తాం. మరి మన సంఘానికి ప్రేమించి చక్కటైన సౌండ్ సిస్టమ్ ఎందుకనగా వాళ్ళు మా సంఘానికి ఇక్కడ గుర్తింపు ఉండిపోయినట్టు వాళ్ళ క్రియల మూలంగా సౌండ్ సిస్టము తర్వాత మనం కూర్చోడానికి చక్కటైన మేటు అది మేము ఎక్కడ ఏది కొనుక్కోలేము. అది అంటే దేవుడు ద్వారం తెరిచి అంతర్వీధి ఎక్కడ విజయవాడ ప్రాంతం నుండి మరి దేవుని బిడ్డలు ప్రేమపూర్వకంగా వాళ్ళ కష్టాన్ని ఈ సౌండ్ సిస్టము మేటు మరి చక్కటైన వస్త్రాలు తర్వాత మనకు మంచి భోజనాలు ఎందుకనగా వాళ్ళు తయారు చేసి ఇక్కడ తీసుకొచ్చారంటే దేవుని ప్రేమ దేవుని భయము కలిగి దేవుని సాలుక విధానము తెలిసిన వారు వాళ్ళని ప్రేమిస్తూనే ఈ భూమి మీద వాళ్ళు చేసిన పుణ్య కార్యములు ధర్మ కార్యములు దేవుడు అన్యాయస్తుడు కాదు, అన్యాయం చేసే దేవుడు కాదు. ఇంకా
ఇంకా ఎన్నో విస్తారమైన మేలు దేవుడు తన యందు భయభక్తులు కలిగిన వారి పట్ల ఆకాశము భూమి ఎంత ఉన్నతమున్నదో అంత ప్రేమ ఉన్నది. ఆ ప్రేమ పంచుకోవాలంటే మనం ఇంకా ప్రేమల ముందు సాగిపోవాలి. మరి ఇది కొనాలని చాలా ప్రయాసపడి మాకు తెలియదు కూడా, మనసులో అయితే ఉండింది కానీ మేము కొనడానికి అంత స్తోమత లేదు, కొనలేము అనుకున్నాం. మరి సౌండ్ సిస్టమ్ ఒక చర్చిలో నేను చూసాను, మాకు కూడా ఇలా కొట్టు బాగుంది కదా అని నా మనసు కొంచెం లాగింది కానీ నేను ఎప్పుడు అనుకోలేదు. మరి అశోక్ నా కుమారుడు కాదు, ముందుగా ఎవరిని, ఏం పేరు బాబు, జాన్వేడ్ వెళ్తాం బాబు గారిని ముందు కన్నాను, తర్వాత రాజేష్ని కన్నాను. వీళ్ళిద్దరు కన్న తర్వాత కొన్ని నెలలు పోయిన తర్వాత మళ్ళీ ఇంతమంది మళ్ళీ కన్నాను నేను. మేము ఇందాక వాక్యం విన్నాం కదా, ఈ బంధము శాశ్వత బంధము, విడిపోయే బంధము మాత్రము కాదు. ఈ రోజు నుండి మన పెళ్ళిళ్ళు, పేరంటాలు, మా ప్రతి కార్యక్రమంలో మరి మా కుమారులు కంపల్సరీ వస్తారు, మాతో సహకరిస్తారు. ఇలాగ కలిసి సత్య సంబంధం కలిగి ఉండాలని నేను దేవుడి పేరిట మరీ ఎందుకనగా నేను బలహీనంగా ఉన్నానని మొదలు తెచ్చుకోవడం కాదు, కానీ ఇంత కుమారుడు నేను కంటున్నానా, ఎంత కుమారుడు నేను కన్నానా, ఈ రీతిగా జరుగుతుందా, ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యంగా జరుగుతుందని ఆ ప్రేమ నేను మూట కట్టుకోలేక, కడుపులో దాచుకోలేక, ఎక్కడ పెట్టాలా నా ప్రేమానికి నేను కొన్ని సందర్భంలో మహా అద్భుతం, గొప్ప ఆశ్చర్యం జరిగిందంటే కొంతమందికి ఏమవుతుందంటే దుఃఖం వస్తుంది, అది పంచుకోలేక ఏడుపు వచ్చేస్తుంది. మరి అటువంటి ప్రేమ బిడ్డల్లో నేను చూసాను. ఈరోజు మమ్మల్ని ఈ మారుమూల ప్రాంతంలో మమ్మల్ని ప్రేమించి దేవుడి ప్రేమ, వాళ్ళు వాళ్ళ క్రియల్లో దేవుడి ప్రేమ చూసాము కనుక వరద అనక వాననక ఎన్ని కష్ట నష్టాలైనా దోసుకొని వచ్చారు ముందుకి. తుఫానని ఆగిపోవాల్సిందే, కొంతమంది అయితే తుఫానాన్ని ఉండిపోవాలి, కొంతమంది ఆ పిల్ల పీతలు నేను చూస్తే నేను చాలా బాధపడ్డాను. ఏరియాలో వచ్చి ఎంత త్యాగం వీళ్ళు చూస్తున్నా, నేను ఎంత త్యాగం చేస్తున్నారా ఈ బిడ్డలోనని నేను చాలా సంతోషించాను. మరి మన మధ్యలో కలిసి పోవడం చాలా సంతోషము. మరి మనకు ఎంత ప్రేమగా దేవుడి సందు పెట్టారు, మన మేటు దేవుడి సందు పెట్టారు, మంచి భోజనం తయారు చేశారు, వస్త్రాలు తీసుకొచ్చి పంచి మమ్మల్ని ఆనందించి దేవుడి ప్రేమ పంచాలని ఎంతగానో ప్రేమ వాళ్ళకి తరతరాలు బుగబుగా దేవుడి ప్రేమ వాళ్ళ మీద శాశ్వతంగా ఉండదు కాక ప్రార్థన చేసుకోవాలి. మరి విదేశాల నుండి ఆర్థికంగా సాయం చేశారు. మరి వారి కొరకు కూడా మనం అందరము ప్రార్థన చేశాము, చేద్దాము. పంచలపాడు చర్చిలో ఉన్న ప్రతి సంఘ సభ్యులందరూ కూడా వాళ్ళంత దూరం నుండి ఎందుకు అలా పంపిస్తున్నారంటే, మేము రాలేకపోతున్నాము, స్వార్థ చెప్పలేకపోతున్నాము, మేము వారికి సహకరించలేకపోతున్నాం అనేసి అందులో ఘనమైన బిడ్డల్ని వెంచుకొని ఆ బిడ్డల్ని ముందు పెట్టి వాళ్ళని పంపించి ఉన్నారు కనుక వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. మరొకటి, మరి ఆ దుబాయ్ దేశం నుండి మనకు సౌండ్ సిస్టమ్ లేదని చాలా ఫీల్ అయ్యాను నేను. ఒక సహోదరుడు కూరగాయల వ్యాపారం చేసి కొత్తది కొనుక్కున్నాడు, పాతది మాకు పంపిస్తే ఫస్ట్ ఆ పాత దానిలో వాడుకొని కొంచెము పాడినా పాడకపోయినా ఇబ్బందులు కలిగి దాంతో మనము ఇలా చేసుకుంటూ అయిపోయి చివరికి తర్వాత మరొక దగ్గర ఒక పాతది మళ్ళీ తీసుకొచ్చి మనం పెట్టుకుంటూ దాంతో ఇబ్బంది కలిగి ఏం చేయాలంటే, మరి మా సంఘస్థులు ఎవరు ఉద్యోగస్తులు కాదు, ఎవరు సహకారంలో చేయడానికి తోమత లేదు మా సంఘంలో కనుక అందరూ మనము ఆర్థిక పరిస్థితిలో ఉన్నారు కానీ కొనలేము, ఏం చేయలేమని ఏం చేశాను, ప్రార్థన మాత్రం చేయలేదు. నేను అడగలేదు ప్రభువుని, నేను అది దేవుడి చిత్తము, అద్భుత రీతిలో ఏ రీతిలో మారుస్తానని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. నేను మాత్రం అది ప్రభా, ఇది ప్రభా, సంఘం ఈ ప్రభా, నాకు అది కావాలి ప్రభా, ఇది కావాలి ప్రభా, నేను ఎప్పుడు మాత్రం నేను అడగలేదు. నేను మాత్రం అది ఏదైనా దేవుడి చిత్తమే, ఉన్నా లేకపోయినా దేవుడి సరే ఆనందించాలి అని అనుకున్న తర్వాత ఆ రెండు కూడా పాడైపోయిన తర్వాత ఏం చేయాలా మరి చెప్పుకుంటే బాధాకరంగాని ఒక పాతది ఎంపలవేర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఉంటే, బాబు రేపు కార్యక్రమం ఉంది అంటే కూడా నేను లేనప్పుడు ఆయన వచ్చి మన పిల్లలు చర్చి క్లీన్ చేసినప్పుడు ఆయన ఎత్తుకెళ్ళిపోయాడు. ఆయన ఎత్తుకెళ్ళిపోయి నాకు డబ్బులు ఇవ్వాలని ఉంది, అది ఇవ్వలేదు అని ఎత్తుకెళ్ళిపోయారు. ఎప్పుడు చాలా బాధపడ్డాను మనసులో నేను. అయ్యో రేపు ఇది చిన్న కార్యక్రమం ఉంది కదా, అది చూసేటప్పుడు ఇస్తామంటే కూడా తీసుకెళ్ళిపోయారు.
అది పట్టుకెళ్ళిపోయిన తర్వాత మరలా తీసుకొచ్చి మన దాంతో వాడుతుంటే మరి హైదరాబాద్ నుండి ఒక ఎస్ఐఎమ్మ గారు, మరి దుబాయ్ నుండి ఒక సహోదరు గారు, ఎందుకని మా బాబు గారు వాక్యం విని యూట్యూబ్లో వాక్యం విని వాక్యంలో బలపడిన వంతు నేను సాయం చేస్తాను, మీ చర్చిలో సౌండ్ సిస్టమ్ లేకపోతే నేను సహకరిస్తానని కొంత అమౌంట్ ధనం పంపిస్తే ఆ డబ్బుల్ని బట్టి బాబు కొని తీసుకొచ్చి మొన్న ఒక్కడ పెట్టుకున్నాము. మరి ఈ రోజుల్లో పెద్ద కొడుకులు మాకు ఇది తీసుకొచ్చే మరి ఈ స్థలం ఇలా అలంకరించారంటే ఇది గొప్పతనము, దేవుని కృప ఆ పట్ల వారి బిడ్డల్ని పిల్లల వరకు దేవుడు ఆశీర్వాదాలు దేవుడు పెంచుతారు. మరి ఆ రీతిగా ఉన్నప్పుడు ప్రేమించి మనం చేసిన మా ప్రార్థన, మా బాధ, మా హృదయ వేదన దేవుడు తెలుసుకున్నాడు, ఎరగడు కనుక ఈ రోజు మనకి సంతోషపరిచాడు. మరి వారి చేతులన్నీ దేవుడు దీవించి ఆశీర్వదించగా ప్రార్థన చూసుకుంటాము. వైభగల తండ్రి, ప్రేమగల దేవ, కృపగల దేవా, నీకు స్తోత్రాలు 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 స్తోత్రం. ప్రభువానికి వందనాలు. నాయన పుచ్చుకొనట కంటే ఇచ్చుట గొప్ప ధన్యమన్నావు. ప్రభువానికి స్తోత్రం. ఎవరైతే నీకు నాయన త్యాగముతో మనసుపూర్తిగా నీకు సమర్పించి ఉన్నారు, వారి హృదయాలు సమర్పించి వారి ప్రేమ నీ అందుకు కలిగి నాయన ఈ దినాన్ని తండ్రి ఈ జరిగిన గొప్ప కార్యక్రమముని బట్టి నీకు స్తోత్రాలు దేవానికి స్తోత్రాలు. ప్రభువానికి వందనాలు. గొప్ప తండ్రి నీకు వందనాలు. ఇదిగో నాయన దూర ప్రాంతం నుండి ఎంతో మంది ప్రజలు నాయన వారి కష్టార్జితము ప్రభువా నాయన తండ్రి నా సహాయము సహకారము చేసి ప్రభువా ఈ దినాన్ని ఈ యొక్క 6వ తారీఖున తండ్రి ఈ యొక్క క్రిస్మస్ దినము జరుపుకొనుటకు ఈ వేడుకలు నీ గొప్ప వెలుగు పంపించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు. ప్రభువా దేవానికి వందనాలు. ఈ స్థలంలో పెట్టిన ఈ మేటుడు యాపల వారిని నాయన వచ్చిన వస్తువుల్ని నాయన సర్వముని దీవించు ఆశీర్వదించు. అతి ముఖ్యంగా దాన్ని కష్టపడి తీసుకొచ్చి నీ బిడ్డలు రాత్రులక నిద్రాహారం లేక నీ బిడ్డలు ప్రయాసపడి ఈ కొండల్లో లోయల్లో నీ బిడ్డలు ప్రయాసపడి తీసుకొచ్చి నాయన ఈ స్థలంలో పెట్టి కూడా నీకు స్తోత్రాలు వందనాలు. కానీ విని జరగని ఈ ప్రజల మధ్య ప్రభు ఇంటింటికి తలుపు తట్టి ప్రభు నీ బిడ్డలు ప్రభు నాయన ఈ క్రిస్మస్ సువార్త అందించి ఉన్నారని స్తోత్రాలు. వారు అందించిన సువార్త ఈ భూమి మీద వ్యర్థంగా కాకపోయినా, వారు వినకపోయినా ఈ ప్రపంచంలో ఈ సృష్టి నాయన భక్తులని సాక్ష్యంగా నిలబడిపోతాయో ప్రభానికి స్తోత్రాలు వందనాలు. నాయన సువార్త ప్రకటించిన వారి పాదములు ఎంతో సుందరములు నా ప్రభానికి వందనాలు. ఇదిగో నీ బిడ్డలు ప్రభా ఈ ప్రాంతంలో వచ్చి సువార్త ప్రకటించి నాయన నీ సన్నిధి ఆనందించి ఇప్పుడు బయలుదేరి వారి వెలుటకు తండ్రి నాయన నీ చిత్త ప్రకారం చిత్తపరిచి వారు అడిగించడానికి స్తోత్రాలు వందనాలు. అలాగే ప్రభువానికి స్తోత్రాలు. ఈ సంఘాన్ని సహకరించి సంఘ సభ్యులు ఎంతో కష్టార్జితో ఎంతో కష్టమైన వరదైన వర్షమైన నాయన తడుచుకుంటే ప్రభా మరి నీ పనులు బాధపడి ప్రభా ప్రతి ఒక్కరు నీ పనులు సహకరించి చేసుకున్నారు. వారందరినీ దీవించి ఆశీర్వదించమని అడిగిస్తున్నాను. ఇప్పుడు జరగబోయే కార్యక్రమం అంతా నీ చేతులు అప్పగించుకుంటాం. ఇదిగో దూర ప్రాంతం నీ కుమారులు మరింతగా నీ దీవెనకరంగా నీ ఆశీర్వదికారు తొలకరి వాడ కడబరి వారి సకాలంలో కురిపించినట్టు వారి భవిష్యత్తు కాలంలో ఇంకా వారి పరిచయం ఇంకా వ్యాపించిపోయేటట్టు ఇంకానే వారి సేవ జీవితం మరింత త్యాగంగా ముందుకు సాగిపోయేటట్టు నాయన వారి పిల్ల వారి పాప నాయన భూమి మీద నాయన పింజే పువ్వు కాయల్లాగా బంధువులు చేయమని అడిగించిన నీకు స్తోత్రాలు వందనాలు స్తోత్రం. చేరి వచ్చిన ప్రతి చిన్నలకు పెద్దలకు నీ దీవెనల ఆశీర్వాదకరం వచ్చి 50వ తారీఖు జరిగిన ఈ క్రిస్మస్ ని గొప్పగా నాయన మరి ఇళ్లలో వెళ్ళినప్పుడు ప్రభా ఆ ప్రేమ నాయన తినుబండారాలు కాదు కానీ నీ వాక్యం అని నాయన విలువైన వాక్యం నాయన పట్టుకొని గృహాన్ని వెళ్ళి మారు మనసు కలిగి పశ్చాత్తాపన కలిగి శరీర క్రియలను చంపుకొని ఆత్మక్రియలను చేయటకు ప్రతి ఒక్కడు ముందుకొచ్చటకు కృప దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరు ఒక్కరి పొందుకుంటారని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం ప్రభువా. ప్రార్థన చేసుకున్నాం. చివరి ప్రార్థన చేసినాక పాస్టర్ గారు ఆశీర్వాదం. తమ్ముడు రండి ఎవరండి
చివరి ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన చేసుకున్నాం ఒకసారి చాలా పెద్దలు కదా ఆడవాళ్ళు రండి సరే, చివరి ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన చేసుకున్న తర్వాత నాన్నగారు ఆశీర్వదిస్తారు. అందరు తలలో ఉంచండి. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ అందరు తలలో ఉంచండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో పాల్గొంటాం. ముగింపు పనికి వచ్చాం. చివరి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా తలలో ఉంచండి. తలలో ఉంచండి. ప్రతి ఒక్కరు కూడా తలలో వచ్చి కన్ను మూసండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాల సమయం ముందు ప్రభావ ఇది ఈ సంఘములో తండ్రి జరిగించినటువంటి చారిటీ క్రిస్మస్ ను బట్టి నీకు వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రభావ ఇదిగో తండ్రి మరి గడిచిన సంవత్సర కాలంలో ప్రభావ మరి జరిగినటువంటి రీతిలో ప్రభావ మరి ఈ సంవత్సరం అయినా ఈ 6వ తారీఖున తండ్రి ఈ ప్రాంతంలో ఈ రీతిగా గొప్పగా నేను జరగడానికి తండ్రి మరి ఎన్నుకున్నటువంటి పరిచర్య ఫాలో క్రైస్ట్ ఫెలోషిప్ ని అయినా వారికి సహకరిస్తున్న వారందరిని బట్టి నీకు స్తుతులు నీకు స్తోత్రములు తెలియపరుస్తున్నా ప్రభావ. ఇదిగో భారం కలిగి తండ్రి యవనస్తులు మా మధ్యలో వచ్చారు ప్రభావ. మన ప్రభావ మరి సువార్త పరిచర్యలు మీరు ఎంతగానో సహాయం చేశారు. వర్షం ప్రభావ అంత ప్రభావ ఎక్కువ ఉంటున్నప్పటికీ ప్రభావ మరి చాలా ప్రాంతాల్లో ప్రభావ నడవడానికి వీలు లేని ప్రాంతాల్లో కూడా తండ్రి నీ బిడ్డలు నడిచి వచ్చి ప్రభావ మరి వారి మధ్య ఇంటింటికి వెళ్ళి సువార్తను ప్రకటించడం చూపిన గొప్ప కృపను బట్టి నీకు వందనాలు తెలియపరుస్తున్నాం. ఆయన దినాన్ని ప్రాముఖ్యంగా సంఘాన్ని ప్రేమించి ఇదిగో తండ్రి సంఘంలో ఉన్న ఆయన ప్రభావ బీదవారిని ప్రేమించిన ఆయన వారికి ఇచ్చినటువంటి దుప్పట్లు అలాగే తండ్రి వారికి ఇచ్చినటువంటి చేతులను బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు తెలియపరుస్తున్నాం ప్రభావ. సంఘంలో తండ్రి ఇదిగోనైనా మరి కరెంటు లేనప్పుడు ప్రభావ మరి కావాల్సినటువంటి ఆయన తండ్రి మెగాఫోన్ ప్రభావ మరి స్ట్రేంజర్ నువ్వు ఇచ్చిన విధానం బట్టి నీకు స్తుతులు నీకు స్తోత్రములు తెలియపరుస్తున్నాను ప్రభావ. మరి ఎన్నో సంవత్సరాలుగా ఆయన సంఘంలో సౌండ్ సిస్టమ్ ఇబ్బంది ఉన్నప్పుడు తండ్రి మరి అద్భుత రీతిగా తండ్రి మరి ఎదుగునైనా కరెంట్ లేని సమయాల్లో కూడా తండ్రి నీ వాక్యం నిర్విరామంగా ప్రకటించబడటకునైనా నీ సేవకునికి ప్రభు విశ్వాసులకు చక్కటినైనా ప్రభు సౌండ్ సిస్టమ్ అనుకరించిన విధానమును బట్టి నీకు వందనాలు తెలియపరుస్తున్నారు ప్రభా. ఇదిగో తండ్రి మందిరము కట్టబడింది కానీ ప్రభా ఇదిగో తన కట్టబడిన మందిరంలో కావాల్సిన అనేక వస్తువులు లేని రోజుల్లో ప్రభా ఇదిగో తన ప్రతిదీ సమకూరుస్తున్నావు తండ్రి. ఇదిగో అయినా ప్రభా మ్యాట్ ని కూడా తండ్రి పర్మనెంట్ గా ప్రభావ ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు తెలియపరుస్తున్నాను ప్రభా. ఇదిగో తండ్రి వారు ఇచ్చినటువంటి ప్రతి వస్తువుని బట్టి వారు చూపిన ప్రేమను బట్టి నీకు వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రాముఖ్యంగా నేను సేవకులు నిలబెట్టుకుని ఆయన ప్రభా రాజేష్ అన్నను అలాగే ప్రభా మరి జాన్ డేవిడ్ అన్నను తండ్రి నిలబెట్టి తండ్రి అందించిన గొప్ప వర్తమానాలను బట్టి నీకు వందనాలు ప్రభా. అనేక వర్తమానాలు వింటున్నప్పటికీ తండ్రి మరి క్రిస్మస్ సీజన్ లో ప్రభా కావాల్సినటువంటి ప్రభా ప్రాక్టికల్ తండ్రి వర్తమానాలు మీరు మాకు అందించిన విధానం బట్టి స్థితులు తెలియపరుస్తూ వారిని బలపరచండి. వారితో పాటు వచ్చిన సంపూర్ణ టీంని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అనేక కార్యక్రమాలు పరిచర్యలు ఎంతో యాక్టివ్ గా సహకరించారు ప్రభా. పాటలు పాడిన వారిని అయినా ప్రభా మరి ఫొటోస్ తీసిన తమ్ముడిని ప్రభా డ్రైవింగ్ చేసిన తమ్ముడిని ప్రభా పరిచర్యకు సహకరించిన తమ్ముడిని ప్రభా మీరందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నిశ్చితమైతే మరలా సంపూర్ణ టీంతో మమ్మల్ని దర్శించడానికి మా ప్రాంతాల్లో సువార్త పరిచర్య సంఘాలను బలపరిచేటువంటి పరిచర్యలు వారు
వారు చేయనట్లు వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఎందుకు తండ్రి సేవకుడిని జ్ఞాపకం చేసుకోండి, బలహీనులు ఉన్నారు బలపరచండి, సేవకురాలు జ్ఞాపకం చేసుకోండి, ఆయన వారి సంపూర్ణ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రభావ సంఘ పెద్దలను జ్ఞాపకం చేసుకోండి. ప్రభావ పరిచర్యకు తండ్రి మరింత ప్రభావ సహకరించి బిడ్డలు వారు తీర్చిదిద్దుమని ప్రార్థిస్తున్నాను. చేరువచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. ఈ క్రిస్మస్ సీజన్ లో ప్రభావ మీరు మాకు ఇచ్చిన గొప్ప ఆనందాన్ని బట్టి నీకు వందనాలు తెలియపరుస్తూ, నా దేవా నా తండ్రి నీ చిత్తమైతే ప్రభావ మరలా మేము రావడానికి సహాయం చేయండి ప్రభావ. వంటలో సహాయం చేసిన తండ్రి బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభావ అందరిని ఆశీర్వదించి తండ్రి ప్రభావ నీ చిత్తమైతే ప్రభావ మరలా మేము అందరం కలుసుకున్నప్పుడు సహాయం చేస్తాను వేడుకుంటూ మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుడొక్కయు పరిశుద్ధ నామముక్కయు ఈ స్థలాల్లో ఉన్న చిన్నలకు పెద్దలకు దూర ప్రాంతం నుండి వచ్చిన నీ దైవ సేవకులకు సదాకాలం తోడుగుండి నడిపించునుగాక. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం.